చాలా మంచి హృదయాన్ని కదిలించే పాట. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ ఒక్క మనిషి మైక్లో మాట్లాడిన దానికంటే 100 మంది కూర్చున్నప్పుడు 100 మంది సౌండ్ 100 రెట్లు ఉండాలి. అది గట్టిగా చెప్పండి అమ్మా. నేను రాత్రి చెప్పాను, పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు మీరు హల్లెలూయా ఆమేన్ గట్టిగా చెప్పాలని చెప్పాను మీకు. నేను ఊరకే చెప్పమని ఆయన చెప్పడు, కానీ అదొక బూస్ట్ అని మనం నమ్ముతాం. ఏంటో బూస్ట్ అంటే శక్తి, అధిక శక్తి ఇస్తుంది. సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ఆమేన్ హల్లెలూయా చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు శక్తి, ఆత్మాభిషేకంతో ఇంకా శక్తిగా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తారు. మరి ప్రతి ఒక్కరూ హల్లెలూయా ఆమేన్ చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి సమయంలో మన మధ్యన పాల్ రత్న గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. వారు వచ్చి ప్రార్థన చేసి సమయాన్ని దేవుని సేవకులకి అప్పగించాలని కోరుతా ఉన్నా. ప్రార్థించుకుందామండి. స్తోత్రములు 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 దేవా. నాయన, ఈ ఉదయకాల సమయములో ఈ విధముగా ప్రశస్తమైన యేసుక్రీస్తు యొక్క నామమును నాయన మర్త్యమైన మా యొక్క నాలుకలు గుండగా నాయన ఉచ్చరిస్తానికి, స్తుతిస్తానికి మీరు మాకు అనుగ్రహించిన నాయన నీ గొప్ప ఈ ధన్యతను బట్టి వందనములు. ప్రపంచములో అనేక మంది ఉన్నారు, కానీ ప్రభ నీ నామమును మాకే ఇచ్చున్నారు. ఇదిగో ప్రభ ఈ పరిచయను బట్టి వందనములు. నాయన నీ సేవకుడు రాజుగారిని బట్టి వందనములు. వారికి ఇచ్చిన సంఘమును బట్టి వందనములు. సంఘము క్షమాభివృద్ధి నిమిత్తము నాయన నీ యొక్క సేవకుల్లో మంచి ప్రేరణ ఇచ్చి ఈ కాలములో రాష్ట్రముగా మంచి నీ వర్తమానాన్ని బోధిస్తూ నాయన భారముతో బోధిస్తున్న మంచి దైవజనులు పిలిచున్నారు. దేవ ఇదిగో ప్రభ ఈ సమయమును ప్రభ నీ సేవకులకి వారు ఇస్తున్నారు. పాస్టర్ ఐజాక్ వసంత్ కుమార్ గారిని బట్టి వందనములు. ఆ తండ్రి గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, అభిషేకమును దయచేయండి. ఆయన మాట్లాడుచుండగా మా హృదయములు మండునట్లుగా చేయండి. ఆయన మాట్లాడుచుండగా మా మధ్యలో ఉన్న రోగులు స్వస్థత పొందుకున్నట్లుగా మీరు చేయండి. పరిశుద్ధాత్మ లేని వారు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా, ఆగిపోయిన వారు ప్రభ ప్రారంభించినట్లుగా, పడిపోయిన వారు పునరుద్ధరించబడినట్లుగా నీ గొప్ప అతీతమైన నీ కార్యమును నీ సేవకుని ఉండగా మా బ్రతుకుల్లో ఈ సంఘములో జరిగించమని యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాం. మరి ఆయన వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. మంచిది ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభములు. ఉండరా అనుకుంటున్నా మీరు ఉండాలని. ఆల్రైట్. దేవుని వాక్యం నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని తర్వాత మనం ముందుకు సాగిపోదాం. రోజుల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు మన మధ్యలో చేస్తున్నాడు. నేను ఏది మీ దగ్గర ప్రసంగించినా అన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో నుండి తీసుకొని, లేకపోతే వర్తమానంలో ఉన్న కోట్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, అది జ్ఞాపకానికి వస్తుంటాయి. వాటిని మీ మధ్యలో ప్రసంగం చేస్తున్నాను పిల్లరా. సరే, మంచిది. మరి మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం
మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో నుండి 25 వరకు మనం చదువుకుందాం. ఆల్రెడీ అనేక సార్లు దీన్ని చదివి ఉంటారు, అయినను వాక్యం చదవాలా కాబట్టి ఈ వచనం మనం చదువుకుందాం. 23 నుండి 25 వరకు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినీడల వాడి చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు మీ పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఆమేన్. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నువ్వు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ప్రార్థించుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు. మధ్యాహ్న సమయంలో ప్రభువా, మా తప్పితాలు, కొరతలు, పాపములు, అతిక్రమాలు వీటిలన్నిటి మీరు మా క్షమించండి. మేము ఇంకను ప్రభువా ఈ యొక్క బాడీ, ఈ యొక్క ఫ్లెష్లో, శరీరంలో మేము ఉన్నాం తండ్రి. మీ వాక్యాన్ని మేము ఎట్ట వెంబడించాలి, ఏ విధంగా మేము దాని యొక్క బాటలో నడవాలి, మీరు మాకు సహాయం దయచేయండి. నిశ్చయముగానే మా యొక్క విశ్వాసాన్ని కూడా వర్ధిల్ల చేయండి ప్రభు. మీ శిష్యులే అడిగారు, ఈరోజు మేము కూడా అడుగుతున్నాం. మీరు మీ సహాయం మీరు మాకు దయచేసి జీవహారాన్ని విరిచి మీ బిడ్డలకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. సమయంలో మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం. గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవు సహాయం దయచేయండి, నడిపించండి. ఎవరైనా ఒక్కరు ఇంకెనో దేవుని ఎరగని వారు కానీ ఉండే నెడల వాళ్ళతో సూటిగా మాట్లాడండి ప్రభువా. సహాయం ఇవ్వండి, మమ్మల్ని దిద్దండి, నడిపించండి. సహాయం మీరు మీ యొక్క కృపతో మీ సహాయం మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిది పిల్లరా, 2 కార్యాలు, 2 ఇన్సిడెంట్స్, రెండింటిని మీ మధ్యలో వాక్యంలోంచి చదివి చూపించాం. ఈ రెండింటిని చూసేటప్పుడు అసాధారణమైన కార్యములు. ఒకటి మార్కు రాసిన సువార్తలో మరి ఈ యొక్క దాన్ని ఏమన్నారు, కొండను చూసి పళ్ళగించిపోయి సముద్రంలో పడు అని చెప్పారు జరుగుతుంది అన్నాడు. ప్రార్థించేటప్పుడు విశ్వసించు అని చెప్పారు. అందరికీ కంఠపటంగా తెలిసి మా యొక్క వాక్యం, తెలియని వాళ్ళు లేరు, క్రైస్తవులకి అందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా డెమో చేశారా దాన్ని, అర్థమవుతుంది చెప్పేది. డెమో అంటే అర్థం ఏంటి? ఎవరన్నా దాన్ని చేశారా? వర్తమానంలో వస్తున్న సమయంలో నేను దేవుణ్ణి అడిగా, ప్రభా ఈ వాక్యం నమ్ముతున్నాను, నమ్మకండి ఏం కాదు, కానీ ఎవరన్నా ఒక్కరు కానీ బైబిల్లో కానీ చేసి ఉంటే మేలు, వాళ్ళని కానీ చూపిస్తే నేను కూడా చాలా సంతోషపడి, భలే ఒక ఆయన ఉన్నాడబ్బా చేసిన ఆయన అని. ఈ కొండను చూసి ఎవరు ఏం మాట్లాడలే. పోనీ కంబళి చెట్టు అన్నాడు, ఏదైనా ఒక చెట్టు, ఆ చెట్టుతో అన్నా చూసి ఎవరో మాట్లాడినారంటే అదిలే ఇదిలే. ఖచ్చితంగా నేను ఉట్టుపోవడం లేదు, ఖచ్చితంగా దేవుడు అబద్ధం చెప్పలే.
దానికన్నా ఆమెను అంటారా బ్రదర్? ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే మాకే క్వశ్చన్ మార్క్గా ఉంది. దేవుడు నిజం చెప్పాడా? నమ్ముతున్నారా ఆయన నిజమే మాట్లాడినాడని? భూమి ఆకాశంలో గతించిపోతాయి కానీ నా మాటల్లో ఏది కూడా ఏమవుతున్నాడు, గతించిపోతున్నాడు. భూమి ఆకాశం పోయేది కూడా సులువే కానీ నా మాట పడిపోతుందని చెప్పాడు. మెల్లగా మనం పోదాం. కరెక్ట్గా 2 గంటలకు క్లోజ్ చేస్తాను, వీలు పడితే. సరేనా? మీ ప్రార్థనాపూర్వకంగా మీరు వినండి. చెప్పారు, మన పాస్టర్ గారు చెప్పారు, మీరు ఆమె నేను చెప్తా ఉంటే ఒక బూస్టింగ్ ఇస్తుందని. ఇప్పుడు ఎవరు బూస్ట్ తాగొద్దు అంటుండరు, బయట అమ్మే బూస్ట్ని. దాంట్లో ఎక్కువ చక్కెర ఉందంట, దాంట్లో ఏదో కెమికల్స్ అంతా వేస్తున్నారు. ఆ బూస్టులు తాగబాకండి. బూస్టింగ్ అనేది దాని మాట ఏంటంటే నీ లోపల ఉన్న కార్యాన్ని కొంచెం పైకి తీసుకుని వస్తుంది. దాట్స్ ద బూస్టింగ్. మరి సరే, ఈ వర్తమానంలో ప్రవక్త గారు వీటిలన్నిటి కూడా అక్కడక్కడ మెన్షన్ చేస్తున్నాడు, ఈ వాక్యాలని. ఈ విధంగా కార్యాలు చెప్తున్నాడు ఆయన. ఉడుతులను చేసేటప్పుడు అడవి ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ దాన్ని ఏమంటారంటే, ఈ వాక్యం ఆయన గుర్తొచ్చిందంట. ఒక్క ఉడుతు కూడా దొరకలేదని చెప్పి చెట్టు కింద పోయి పండుకున్నాడు. ఒక చెట్టు కింద ఎట్ట మీద పండుకున్నాడు, నేలలోనే పండుకున్నాడు. ఆయనకి జీన్స్ ప్యాంట్ ఉంటుంది, లావు అయిన జీన్స్ ఎప్పుడు కూడా లావుగా ఉంటుంది. ప్రవక్త వేసాడు, నేను కూడా వేస్తాను. దాంట్లో తప్పేం లేదు, వేసుకొని చర్చికి రా. బాగా జీన్స్ ప్యాంట్లు తగిలించుకొని వర్షిప్కి రాకూడదు. నేను అది అమెరికాలో నేర్చుకున్నా. బుధవారంలో రావచ్చు అంటారు వాళ్ళు. మా చర్చలో బుధవారం కూడా అలౌ చేయను. అది ఒక ఆర్డినరీ ప్యాంట్, అది సామాన్యమైన ప్యాంట్. అది సామాన్యమైన ప్యాంట్ అంటే ఏమంటే ఆర్డినరీ ప్యాంట్. అది వర్క్ ప్యాంట్. యాక్చువల్గా వర్క్ ప్యాంట్ అంటే పని చేసేటప్పుడు వేసేది. అది ఏమైపోయిందంటే చాలా పెద్ద స్టైల్ అయిపోయింది ఈరోజు. సరేనా? అంత కలర్లు పోయి అది ఇప్పుడు స్టైల్ అయిందిలేండి. అది పోయి ఇంకొక స్టైల్ వచ్చింది, రిప్ జీన్స్ అని. పీసులుగా ఎలకాడుతుంది. నిజమే కదా సార్? మంచిగా లిటిల్గా చిరిగిపోయి ఏలకాడుతుంది. ఒక అమ్మాయి నేను ఎయిర్పోర్ట్లో కూర్చోంటున్నా, ఎదురు కూర్చోనింది బిడ్డను పెట్టుకుని. ఏంది అమ్మాయి కర్మ, ఇంత మంచి పిల్ల ఎయిర్ప్లేన్లో పోబోతుంది, నా ముందు కూర్చొని ఉంది, బిడ్డను పెట్టుకో ఉంటుంది, ఫ్లైట్ రాబోతుంది. తారగా చిరిగిపోయి ఉంటుంది. ప్యాంట్ వేసుకుంది. కొంతసేపటికి వాళ్ళ హస్బెండ్ వచ్చినాడు. వాడు ఇంకా దాని ఇప్పుడు ఇదంతా బార్రగా చిరిగిపోయింది వాడికి. సరే, దట్స్ దేర్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే వాళ్ళ ఇష్టం. అది మనం ఏం మాట్లాడేదానికిలే. మనం క్రైస్తవులు అంటే ఊరికే సంఘశాఖ పోయి అట్టట పోయి జోక్ చేసుకుని రిటర్న్ అయ్యేవాళ్ళు కాదు. స్పెషల్ కేటగిరీ అన్నాడు ప్రవక్త గారు. ప్రాముఖ్యమైన ఒక క్లాస్. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ. క్లాస్ పీపుల్. క్లాస్ అంటే ఒక ప్రాముఖ్యమైన వాళ్ళకి ఒక తరగతి ఉంది. వాళ్ళకి మాత్రమే దేవుడు వర్తమానాన్ని బయలుపరుస్తున్నాడు. అందరికీ కాదు ఆయన బయలుపరిచేది. సంఘంలో కూడా చాలామందికి వర్తమానం బయలుపడదు. గమ్మున కూర్చొని వింటూ ఉంటారు, కానీ ఇన్నట్టు ఉంటారు, కానీ అది లోపలికే పోతుంది. దానికే మళ్ళీ ప్రవక్త గారు చెప్పినట్టు కొందరికి తలపైన పోద్దంట, కొందరికి కాళ్ళ కింద పోద్దంట, కొందరికి మాత్రమే హృదయంలోకి పోద్దంట. మరి మీరు ఏ కేటగిరీలో ఉంటారు? తలపైన పోయేది ఉంది, కాళ్ళ కింద పోయేది ఉంది,
కొందరి యొక్క హృదయంలోకి పోద్ది దేవుని యొక్క వాక్య బయలుపాటు. ఏ సమయంలో ఆ బయలుపాటు ఇస్తాడని మనకు తెలీదు. గాడ్ ఈజ్ సావరెన్ అన్నాడు ఇంకొక దగ్గర. సావరెన్ అన్న మాటకి అర్థం ఏంటంటే స్వభావం కలిగిన వాడు. కరెక్ట్ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ అది. సర్వభౌమ అధికారం అంటే సర్వ అధికారం ఆయన దగ్గర ఉంది. ఎవరికి ఇవ్వాలనో ఆయన ఇవ్వగలడు, ఎవరికి ఇవ్వకూడదో ఆయన ఇవ్వడు. ఇప్పుడు అది మనవాళ్ళు పట్టుకో ఉండేది. మాకు ఇచ్చినవాడు రాప్చర్ను గురించి వాళ్ళకి ఇవ్వలేదని సంతోషం. నువ్వన్నా ఒక నట్టే అనుకున్నారంట, ఈ రాస్కల్ వీడు ఎన్ని తప్పితాలు చేసి ఎన్ని పాపాలు చేసి ఏమేమి చేసి ఆఖరికి వచ్చినాడు సిలువలో కొడుతున్నారు సావని ఎదవని. ఇప్పుడు అర్థం వస్తుంది మీకు ఎవరిని నేను చెప్తున్నానని. ఈ భయంకరమైన దొంగ సుప్రీంకోర్టే చెప్పేసింది వీళ్ళిద్దరిని చంపి ఏం చేయాలా, హీనమైన చావు చావాలి వీళ్ళు, లెట్ దెమ్ బి కిల్డ్ ఇన్ ద క్రాస్, సులువు పైన కొట్టేయమని చెప్పినారు. జడ్జిమెంట్ డే కూడా ఫిక్స్ చేసినారు, పలానా రోజు ఇద్దరిని వేయండి. ఆ జడ్జిమెంట్ డే అనగా తీర్పు దినం, అది తీర్పు తీర్చే దినము. ఆ రోజు దానికి ముందు 3 రోజులకు ముందే లేకపోతే 2 రోజులకు ముందే ప్రభువైన యేసుక్రీస్తుని అరెస్ట్ చేసి గెత్సెమనేలో ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చి పిలాతు హేరోదు దగ్గరికి పంపించి హేరోదు మళ్ళా పిలాతు దగ్గరికి పంపించి ఆఖరికి ఐ డోంట్ ఫైండ్ ఏ ఫాల్ట్ ఇన్ దగ్గర ఏమీ లేదని చెప్పి పిలాతు చెప్పి ఆయన చెప్పినాడు. వాడి హేరోదికి ఆ టైం కూడా లేదు వాడికి. నా గమనించండి పిల్లరా, పాతాళానికి పోయే హేరోదు, పాతాళానికి పోయే పిలాతు, లిసన్ వెరీ కేర్ఫుల్లీ, వాళ్ళల్లో ఒక ప్రాముఖ్యమైన ఒక సమయం ఏంటంటే యేసుక్రీస్తు వాళ్ళ ముందు నిలబడిందే. ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ దర్ లైఫ్. చాలా గొప్ప ఒక సమయం అదే. వీళ్ళు పోలే యేసుప్రభు దగ్గరికి. అయితే యేసుప్రభుని కట్టి రక్తము ముఖంలో పెథటిక్ సీన్ తీసుకొచ్చి పిలాతు దగ్గర నిలబెట్టారు. పిలాతు వాడిని చూసినాడు. వాడు గవర్నర్, వాడు వాళ్ళ భార్య చెప్పంపించి నీ యొక్క నీతిమంతుడు జాగ్రత్త, ఆయన నిమిత్తము రాత్రుల కళల్లో నేను చాలా డిస్టర్బ్ అయినాను, డోంట్ డూ ఎనీథింగ్ అంటే రిలీజ్ చేసేన మాట అది. పాలిటిక్స్ వచ్చిందంటే నీతి కాదు, నిజాయితీ కాదు. పాలిటిక్స్ అంటే రాజకీయం. వాడికి ఎక్కడ వాడి రాజకీయంలో వీళ్ళందరూ యూదులు తిరగబడి సీజర్ దగ్గర, సీజర్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో ఏమున్నది, సీజర్ని పరిపాలించేవాడు రాజు. వాళ్ళు రాజుని పిలవరు, సీజర్స్ అంటారు. రోమ్లో ఉండేవాళ్ళు. ఆడు ఎక్కడ మనం ఎత్తేస్తాడు, గవర్నర్ పోస్ట్ మనకు పోద్దాం అనుకొని యూదుల దగ్గర ఓకే, నేను ఏ ఫాల్ట్ ఇన్లో నేను చూడలేదు, నేను ఐ డోంట్ ఫైండ్ నో ఫాల్ట్ అట్ ఆల్. నువ్వు ఒక సుప్రీం కోర్ట్ జడ్జివి. నువ్వు గవర్నర్ అన్నవాడు ఎవరంటే వాడే సుప్రీం అథారిటీ, తీర్పు తీర్చేవాడు. ఏ నేరం ఆయన చేయలేదని చెప్పి చూసి కనుగొని పాత్రలో నీళ్లు తీసుకురమ్మన్నాడు. చాలాసార్లు పాత్రలో తీసుకొని పెడతారు, అయ్యగారు చేతులు కడుక్కొని లేబాకండి అని. వాడి పిలాతే గుర్తు వస్తాడు నాకు. ఆయన ఎందుకబ్బా ఈ పాత్ర తీసుకొచ్చా నా ముందు పెడతారు, ఐ డోంట్ లైక్ ఇట్. అది ఏమంటే ఆ సైతాన్ని వస్తాడు జ్ఞాపకానికి. నిజం. చేతులు కడిగేశాడు. దాన్నే ప్రవక్త గారు ఏమన్నాడంటే
నీవు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నీ చేతుల నుంచి నువ్వు కడగలేవు. జాగ్రత్తగా వినండి. యు విల్ నెవర్ వాష్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్. అంత ప్రవక్త చెప్పిన కార్యాలనే మీకు సీరియల్గా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. నువ్వు కడగలేవన్నాడు. కొన్ని ఎత్తిపెట్టి ఆఖరి చెప్పాలని అనుకుంటాను, కానీ ఆఖరికి వచ్చేటప్పుడు అది బాధ్య మైండ్లో నుండి. కాబట్టి సీరియల్గా తీసుకురావాలనేది నా యొక్క ఆశ. నువ్వు తీసుకురావాలని. ఈరోజు రక్తం ఎక్కడుందో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క రక్తము ఈరోజు లేదు. బాంబ్ వేసినట్టుంది. ఏందండి ఏ మాట అన్నారు? విలియం కొంచెం దాన్ని ఎతుకు వస్తుంది. దెర్ ఈస్ నో బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తం ఈరోజు లేదు అని నేను కాదు చెప్పింది, నా ప్రవక్త. ఏమైంది ఆ రక్తము? మనం అందరం ఏమనుకున్నామంటే రక్తం ఇంకా ఉంది. నేను కూడా సంఘశాఖలో ఉన్నంత వరకు అట్నే అనుకున్నా, రక్తం ఉంది. ఈవెన్ వర్తమానంలో వచ్చిన తర్వాత కూడా చాలా కాలం అనుకున్నాం రక్తం ఉంది అని. అయితే మన గొప్ప ప్రవక్త గారు ఏమంటాడంటే, నో మోర్ ద బ్లడ్, రక్తము లేదు అన్నాడు. ఏం అర్థంతో చెప్తున్నాడు ఆయన రక్తము లేదంటే? ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే అది కారిందో ఆయన శరీరంలో నుండి సిలువ మానపై నుంచి రక్తాన్ని కార్చిన తర్వాత పోయింది ఆ రక్తం అన్నాడు. కెమిస్ట్రీ ఆఫ్ ద బ్లడ్ హస్ గాన్. రసాయనం, బ్లడ్ని చేసిన రసాయనం అంతా కూడా ఈగిపోయింది, పోయింది అన్నాడు. అరే దీంట్లో ఏమో చెప్తున్నాడు ఆయన. అందరి రక్తం మాదిరి ఆ రక్తం కూడా పోయింది. కెమిస్ట్రీ ఆఫ్ ద బ్లడ్ అని. కెమిస్ట్రీ ఆఫ్ ద బ్లడ్ వచ్చిందా? కనిపెట్టేశావు. చదువు, ఇంగ్లీష్లో చదువు. ఇది ఇంగ్లీషేనా? అంతే. దేర్ ఈజ్ నో మోర్ బ్లడ్. ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇది కాదు నేను అడిగింది యాక్చువల్గా. ఇంకో కోట్ ఉంది, ఈ కోట్ కాదు. సరే వదిలేండి. మెర్సీ సీట్ అది. సరే ఉండి, ఇదే దాంట్లో ఆయన ఎత్తిందే మీరు కూడా ఎత్తినారు. బ్లడ్ అనేది యాక్చువల్గా లేకుండా పోయింది అంటున్నాడు. లేదు. అయితే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు కడగలేవంటే ఏంటి చెప్పేది? ఆయన ప్రవక్త గారు ఏం చెప్తున్నాడు? మళ్ళా వర్తమానంలో ప్రవక్త గారు ఏమంటున్నాడంటే, ఒకసారి నాకు వర్తమానం ఇచ్చిన మా పాస్టర్ గారు, అనగా తెల్లైన నాకు పాస్టర్గా ఉండింది, ఆయన అన్నాడు, రక్తం ఎక్కడుందని మనుషులకు తెలియట్లేదు అన్నాడు ఆయన. రక్తం ఎక్కడుందని మనుషులకు తెలియట్లేదు, సంఘశాఖలకు తెలియట్లేదు. రక్తాన్ని గురించి పాడతారు, రక్తాన్ని గురించి అన్ని రకంగా చేస్తారు, కానీ అయితే రక్తం ఎక్కడుందని వాళ్ళకి తెలియదు అన్నాడు ఆయన. కాబట్టే రక్తాన్ని గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు దాని ఎఫెక్ట్ వాళ్ళ దగ్గర లేదు, అక్కడ దాని యొక్క క్రియ చేయాల్సింది జరగడం లేదు. జాగ్రత్తగా వింటారండి. రక్తం ఎక్కడుంది అన్నప్పుడు మన ప్రవక్త ఏమన్నా అంటే, రక్తము ఈ కాలపు వర్తమానంలో ఉందన్నాడు. డ్రిప్పింగ్ వర్డ్ అన్నాడు. డ్రిప్పింగ్ అంటే రక్తం చుక్కలు చుక్కలుగా పడుతుంది, కారుతా ఉంది. ఇంతవరకు వచ్చిన వర్తమానాలు అన్నీ కూడా వాళ్ళ టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత ఎన్ని వాటి పని చేసి వెళ్ళిపోయినాయి. మనం జీవిస్తున్న ఈ కాలంలో
దాన్నే ప్రవక్త గారు ఏమంటాడంటే ఇట్స్ అ డ్రిప్పింగ్, రక్తం కారుతున్న వాక్యం ఇది, డ్రిప్పింగ్ బ్లడ్, రక్తం కారుతూ ఉందంట. కాబట్టి ఈ కాలపు వర్తమానం అనేది రక్తము కారుతున్న వాక్యం, అది రక్తం కారుతున్న వాక్యం. ఈ రక్తం కారుతున్న వాక్యము నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడంటే, పిలాతు చేతిలో యేసుక్రీస్తు వచ్చినట్టు. ఇప్పుడు క్యాచ్ చేస్తున్నాను, నేనేం చెప్తున్నాను, పిలాతు దగ్గర యేసుక్రీస్తు వచ్చి నిలబడినట్టు రక్తం కారుతుంది ఆయన దగ్గర. వాడు డర్టీ ఫెలో, వాడు ఏమనుకున్నాడంటే ఆర్డినరీ మ్యాన్, వాట్ ఈస్ దట్, సామాన్యమైన వ్యక్తి, కాకపోతే ఈయన కొంచెం పేరు ఉంది, దీనికి ఏదో అద్భుతాలంతా చేశాడంట, అవి చేశాడు, ఇది చేశాడు. అయినా నా యొక్క పోస్ట్ అంటే అర్థం ఏంటంటే నా యొక్క, అవును, నేనుండే గవర్నర్ పోస్ట్ నిలబడాలంటే యూదులు సపోర్ట్ నాకు ఉండాలి. యూదులను సపోర్ట్ చేస్తేనే సీజర్ ఆ యొక్క పరిపాలించేవాడు నన్ను గవర్నర్గా పెడతాడు. ఇక్కడ వీళ్ళందరికీ రెబెల్ చేశారంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, లేకపోతే ఎత్తేస్తాడు. అల్టిమేట్ పవర్ సీజర్ దగ్గర ఉంటుంది, ఎవరినైనా చంపొచ్చాడు. కాబట్టి వాడు ఏమనుకున్నాడంటే ఎట్టైనా నేను ఇక్కడే ఉండేది బాగుంటుంది అనుకొని బ్రింగ్ ద వాటర్ అని చెప్పినాడు, నీళ్ళు తీసుకురాని, తీసుకొచ్చి చేతులు కడిగేసాడు. బాణం ఏమన్నాడంటే, ప్రవక్త ఏమన్నాడంటే, వాడు చేతులు కడిగి ఆయన రక్తాన్ని తీసేద్దాం అనుకున్నాడు, కానీ రక్తమును మన చేతుల్లోంచి కడిగేద్దాము, ఇన్నోసెంట్ బ్లడ్ అన్నాడు. ఇన్నోసెంట్ అంటే అర్థం ఏంటంటే నిరపరాధి రక్తం నా చేతిలో లేదు, నీళ్లు పోసి కడుక్కుంటాను అన్నాడు. అయితే మన ప్రవక్త అన్నాడు, ఆ రక్తాన్ని ఏ మనిషి కూడా కడిగి వాడు చేతి తీయలేడు అన్నాడు. సంగమా, ఈరోజు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి చేతుల్లోనూ ఆ రక్తం అనేది మీ చేతిలో ఉంది. వర్తమానాన్ని ప్రసంగం చేస్తూ దాంట్లో ఏది కల్తీ లేకుండా ఈ కాలపు వర్తమానాన్ని ఉన్నింది ఉన్నట్టు ప్రసంగం చేసినప్పుడు ఇట్స్ అ బ్లడ్ వర్డ్. అది ఈ కాలపు వర్తమానంలో మాత్రమే రక్తం ఉండేది. లూథర్ కాలంలో రక్తం లేదు, వెస్లీ కాలం రక్తం లేదు, పెంటెకాస్టల్స్ రక్తం లేదు, అంత టైం అయిపోయింది, వాళ్ళు ముగిచేశారు. ఈరోజు ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఈ కాలపు వర్తమానంలో ఆ వర్తమానం యొక్క బయలుపాటును పొందినప్పుడు జాగ్రత్తగా వినండి. వర్తమానం చేతులని చేతికొచ్చి చూసినట్టు బుక్ ఫామ్లా ఉంది, అది ఉత్త పుస్తకం మాదిరి ఉంది. అది పుస్తకం మాత్రమే కాదు, ఆ కంటెంట్, దాంట్లో ప్రసంగం చేసి పెరిగిన ఆ కార్యాల లోపల రక్తం ఇమిడి ఉంది దాంట్లో. సో ఏ సంఘశాఖ మనిషికి మీరు ఈ వర్తమానాన్ని చేతిలో కానీ ఇచ్చి ఆ మనిషి కానీ రిజెక్ట్ చేశాడంటే పిలాతు స్థానానికి వెళ్ళిపోతాడు ఆ మనిషి. బిషప్ కాదు, లేకపోతే ఎవరు కాదు, పాస్టర్ కాదు, బిషప్ కాదు, ఎవాంజలిస్ట్ కాదు, ఎవరు కాదు. వెన్ దే రిజెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రెసెంట్ ట్రూత్, ఈ కాలపు యొక్క వాక్యాన్ని కానీ వాళ్ళు కానీ తోసివేశారంటే ఫినిష్డ్. వాడి చేతుల్లో బ్లడ్ ఉందని వాడికే తెలీదు, పిలాతుకి తెలీదు వాడి చేతిలో రక్తం ఉందని. వాడు అనుకున్నాడు నిరపరాధి యొక్క రక్తాన్ని కడిగేస్తాను నేను అనుకున్నాడు. నువ్వు కడగలేవు. నువ్వు స్విట్జర్లాండ్కి పోయి సూసైడ్ చేసుకుని చచ్చినాడు అంట వాడు. రక్త చెప్తున్నాడు, వాడికి పిచ్చి పట్టిపోయింది. సిలువ పైన యేసు ప్రభు చనిపోయేది చూసి హి లాస్ట్ హిస్ మైండ్. మతిపోయింది వాడికి. మతిపోతున్న వాడిని తరిమేసినారు. చాలా గొప్పోళ్ళు కాబట్టి వాడిని తీసుకొని పోయి స్విట్జర్లాండ్, చల్లటి స్థలము, చాలా అందమైన స్థలం, తీసుకుపోయి స్విట్జర్లాండ్లో పెట్టేసినారు ఒక ప్యాలెస్లో. ఆ ప్యాలెస్లో ఉండేటప్పుడు వాడికి పిచ్చి ఎక్కువైపోయి ఏం చేయాలని తెలియకుండా తిరిగి 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 అక్కడ ఒక బావిలో ఎగురు దూకి, దాన్ని ఏమంటారు, దాన్ని బావే
పెద్ద బావి, దాంట్లో ఎగురు దూకి హీ కిల్డ్ హిమ్సెల్ఫ్, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినాడు. మళ్ళీ ప్రవక్త గారు ఏమంటారంటే సంవత్సరంలో ఒక రోజు వాడు చచ్చిపోయిన దినంలో అనుకుంటాను ఆ నీళ్లు పొంగుతాయంట అక్కడ. సంథింగ్ సూపర్ న్యాచురల్. అవన్నీ నీళ్లు సరసన పొంగుతాయి వాడు చచ్చిపోయిన రోజు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని కడగలేం. దానికే రక్తాన్ని నువ్వు ఏం చేయాలంటే దాన్ని తీసుకొని, ప్రభువా నీ రక్తం నా చేతిలో ఉంది, బికాస్ విచ్ ఇస్ యువర్ వర్డ్, నీ వాక్యము, నీ వాక్యము నా చేతిలో ఉంది, దీన్ని నేను కడిగేయలేను, కడిగేటది పారేయలేను దీన్ని. అయితే ఒకటి చేస్తా, దీన్ని నా హృదయంలోకి పెట్టుకుంటా. ఐ విల్ టేక్ ఇట్ టు మై హార్ట్. నీ హృదయానికి తీసుకొని పోయినప్పుడు వాక్యం అనేది ద వాషింగ్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ద వర్డ్ అనేది వాక్యం. వాక్య ఉతక స్నానం అని రాశారు తెలుగులో. నీ హార్ట్ని వాక్యం కడగతుంది. ఈ థాట్ వరకు నిలుపుదాం. రమ్యమైన ఏదైనా తోటలో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన బైబిల్ ఎంతంటే ఒక్క వాక్య బైబిల్, ఒక్క వాక్యమే ఆ బైబిల్. మీకు తెలుస్తుంది బాగానే. మంచి తెలుపు తెలియజే వృక్షఫలాన్ని తినబాకండి, తిన్న రోజు మీరు చచ్చిపోతారన్నాడు. నేను సమయంలో కొద్దిగా తాగుతా వచ్చాను. ఎప్పుడైతే ఆమె యొక్క పాస్ ఆ సమయంలో ఎవరంటే వాళ్ళ భర్తే ఆదాము ఆమెకి చెప్పింది ఈ వాక్యాన్ని అంతా. జాగ్రత్త అమ్మా, ప్రభు చెప్పాడు ఈ విధంగా. ఆమె బయటికి రాలే ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు. ఆదాములో నుండే విడింది. ఆదాం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు, డోంట్ ఈట్, తిన్నామంటే నువ్వు చచ్చిపోతావని. కాబట్టి ఈ విధంగా ఆత్మీయంగా మనం చూసినప్పుడు పాస్టర్ ఎవరో కాదు కానీ ఆత్మీయ భర్త సంఘానికి. పాస్టర్ ఆత్మీయ భర్త అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం. నేను చెప్పాను, ఎవరు లేరని చెప్పి యూట్యూబ్లు ఆట్యూబులను తీసుకొని చెవులో పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఏదైనా ఒక మంచి ప్రసంగాలతో ఒకవేళ వచ్చింది వినొచ్చు, అయితే దాంతో దాన్ని వదిలేయండి. ఇంకొక దగ్గర కొన్ని దగ్గర నేను చెప్తాను, మీ పాస్టర్ పర్మిషన్ ఇస్తే వినండి, నేను పర్మిషన్ ఇవ్వకపోతే మీరు వినబాకండి, వద్దు వినబాక, అంతే. నీకు కావాల్సిందేందో మీ పాస్టర్ ద్వారా పరిశుద్ధాత్మ ఇస్తాడు. మీ పాస్టర్ కన్నా మించి రెవల్యూషన్ మీరు పొందలేరు, మీరు పొందలేరు. పాస్టర్ కన్నా మించి మీరు జీవించలేరు ఆత్మీయ జీవితంలో. కాబట్టి ఏ పాస్ అయినా సరే ఉత్త ప్రసంగం మాత్రమే కాదు కానీ ప్రసంగిస్తున్న జీవితం, ఆ యొక్క వాక్యం అనేది వాళ్ళ జీవితంలో ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళు చూస్తారు మా పాస్టర్ ఏం ప్రసంగం చేస్తున్నాడు, మా పాస్టర్ యొక్క జీవితంలో ఏముంది, ఈ వర్తమానం ఆయన లైఫ్లో జీవిస్తుందా. ఈరోజు చాలా తప్పుడు బోధలు వచ్చి ఉన్నాయి. వర్తమానంలో ఉండేవాళ్ళే వాళ్ళు ఏమంటారంటే, బ్రదర్ శరీరానికి వాక్యానికి సంబంధం లేదు, నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, నువ్వు ఎట్టనా జీవించవచ్చు, నేను ప్రసంగం చేసే వర్తమానాన్ని మాత్రమే చూడు, నేను ప్రవక్త ఏం చెప్పాడో అదే మీకు చెప్తున్నా. నేను నా లైఫ్ను, నా జీవితంలో నేను ఏం చేశాను, నా పర్సనల్ లైఫ్లో నేను ఏం చేశాను అవన్నీ మీరు చూడబాకండి. రాజకీయంలో కూడా ఒక నియమం ఒకటి ఉంది, ఏంటంటే డోంట్ టాక్ అబౌట్ ద పర్సనల్ లైఫ్ ఆఫ్ ద పర్సన్. మనిషి యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడబాకండి. మీరు అందరూ మాట్లాడుకునేది ఏం చెప్పాకండి, ఎట్టన్నా ఉంటాడు వాడు, అంటే వాడి జీవితాన్ని గురించి వాడు ఎక్కడ పోయినాడు, సినిమా యాక్టర్స్ అంతా తిరిగినాడు, అవన్నీ మాట్లాడబాక, అది వాడి పర్సనల్ లైఫ్ అంటాడు. క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేసేదానికి లే. హల్లెలూయా. నీ లైఫే, నీ పర్సనల్ లైఫే కనపడేది అందరికీ.
నీ వ్యక్తిగతమైన జీవితాన్నే చూస్తారు అందరూ. నేను దాచిపెట్టేది కాదు ఇది. ఎవరికి తెలియదు అనుకోబాకండి. నా లైఫ్ ఎవరికి తెలీదు. నువ్వు ఎక్కడికైనా పోతావు, ఎక్కడికైనా మేబీ దాన్ని ఏమంటారు, పనులు ఉంటాయి, నానా స్థలానికి పోతావు, రెప్పగా ఉంటావు. నువ్వు రెప్ అంటే మందులు తీసుకొని పోయి అన్ని దగ్గర చెప్పేవాళ్ళు, అక్కడ ఇట్లా ఇద్దరు పోతారు వీళ్ళు. అదే ఇట్స్ ఓకే, ఇట్స్ జాబ్ అది వాళ్ళకి. అన్ని దగ్గర పోతారు. ఎవరు ఉండరు ఇక్కడ. ఎక్కడ పోయినా ఏ సెలవులో పోయినా కానీ టూ మచ్ సౌండ్. ఎవరికి తెలియదు అనుకోబాకండి. లేదు, ప్రవక్త గారు ఏమంటారు, సంబడి ఈజ్ వాచింగ్ యూ. ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు నిన్ను. దేవునికి స్తోత్రం. నన్ను చూసే కళ్ళు ఉన్నాయి, నన్ను కనిపెట్టి చూసే కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరో నన్ను చూస్తున్నారు. నన్ను అట్లాంటి దేవుడు మనకు ఉన్న దానివల్లే ఎన్నో డెత్ యాక్సిడెంట్స్ తప్పించుకున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ దయ్యం వచ్చి నన్ను కొట్టబోతుందో ఆయనకి తెలుసు. ఏ సైతానుడు మోటార్ సైకిల్ వచ్చి నేను గుద్దబోతున్నాడు ఆయనకి తెలుసు. ఆయన కానీ అలౌ చేస్తే మనం చచ్చిపోతాం. కాబట్టి నీ లైఫ్ నీ చేతుల్లో, నీ లైఫ్ ఆయన చేతిలో నువ్వు పెట్టేసాయి. ఆయన చేతిలో ఇవ్వను, ఆయన చేతిలో ఇచ్చేసండి, ఆయన చూసుకుంటాడు. చనిపోవాలా, నీ టైం అయిపోయింది, 28 రోజులు 28 సంవత్సరాలు నువ్వు చచ్చిపోతావంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. అంతే, ఫినిష్, చచ్చిపోవాల్సిందే. సో ఇట్స్ బెటర్ టు గివ్ అవర్ లైఫ్ ఎంటైర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సంపూర్ణంగా మన జీవితాన్ని యేసు ప్రభు చేతిలో సమర్పించడం అనేది నీకు మేలు, నాకు మేలు. అదే దీవెన. ఎందుకు వచ్చింది ఈ వర్తమానం? క్రైస్తవ జీవితం అనేది ఎట్ట జీవించాలా, ఏ విధంగా నడవాలా, ఎట్ట మనం ముందుకు సాగిపోవాలని మనకి తెలియలే. మనం పోయిన క్రైస్తవ మతాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ, క్రైస్తవ దేవాలయాలు కానీ, వాళ్ళు ఏది నేర్చుకున్నారో అది మనకు బోధించినారు. కానీ ఎగ్జాక్ట్గా బైబిల్ ఏం చెప్తున్నదో దాన్ని మనకు వాళ్ళు చెప్పలేకపోయినారు. వింటున్నారా నేను చెప్పేది? చెప్పలేకపోయినారు. నేను బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండేటప్పుడు పాస్టర్ గారు యంగ్ మ్యాన్ వచ్చాడు. అప్పుడు నేను చిన్న వయసు, నాది 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు, మేబీ 16 ఉంటుంది అనుకుంటా, 17 ఎస్ఎల్సి సమయంలో ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆయన యూత్ అంతా ఆయన టబ్బలా కొడతాడు. ఆయన బ్యాప్టిస్ట్ చర్చ్లో ఏంటంటే మ్యూజిక్ బాగా నేర్పిస్తారు అందరికీ. ఏంటి ఆ ఇంట్రెస్ట్లో చర్చి కన్నా వస్తారని. మారు మనసు పొంది వాళ్ళని చర్చికి తీసుకొని వస్తారంటే అది తర్వాత అది అంటే ఇది నేర్చుకో, అది నేర్చుకో, టింగి అది ఏదో నేర్చుకో అంటారు. సరే, అందరు కూర్చొని వాళ్ళు ఇది అది అని మాట్లాడితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వచ్చింది. మీ పాస్టర్ గారు ఏమన్నాడంటే, సినిమా చూసే తప్ప అని క్వశ్చన్ అడిగినాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇంకా కూడా గుర్తుంది ఆయన అడిగిన క్వశ్చన్. సినిమా చూసే తప్ప అని అడిగితే అందరూ వాళ్ళలో ఒకటి చెప్పినారు, తప్పు అన్నారు, ఒకరు రాంగ్ అన్నారు, సినిమా థియేటర్కి పోకూడదని అట్టేటప్పటికి నువ్వేమంటావు అన్నా, నన్ను తప్పులేదన్నా. ఆ రోజులు చెప్పాడు తప్పులేదంటేనే ఆయన చూసి నువ్వు ఎందుకు తప్పులేదంటున్నావు అన్నాడు. దాంట్లో ఏం సార్ ఉండదు, సినిమాలు చూస్తే మంచి కార్యాలు తీసుకోవాలి, చెడ్డ కార్యాలు వదిలేయాలి, అంతే కదా. దానివల్ల సినిమా చూస్తే తప్పు కాదు అని చెప్తేనే శబాష్, కరెక్ట్, ఫుల్ మార్క్ నీరుకు అన్నాడు ఆయన. ఇది సగశాఖలో మనం నేర్చుకున్న కార్యాలు. మా నాయనకి పెద్ద పోస్ట్, పెద్ద థియేటర్స్లో ఈ సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తారు ఆయనకి. ఆయన ఉండే పోస్ట్ అట్లాంటి పోస్ట్ కాబట్టి ఆయన ఇన్ని టికెట్లు తీసుకొని వస్తాడు. మంచి మోస్ట్ ఏం చేస్తాడు, టికెట్లు చింపారేస్తాడు, ఎంతో అలౌ చేయడు సినిమాలకి. అవునా, ఒక వార్ పిక్చర్ ఒకటి, వార్ అంటే యుద్ధం సంబంధించిన సినిమా వచ్చేటప్పటికి ఇదిగో టికెట్స్ మీరు పోండి, బాగుంటుంది, పోయి రండి, ఆ సినిమాకి పోండి అని చెప్పినప్పుడు ఒక టికెట్ ఎక్స్ట్రా ఉంటుంది ఖాళీ. ఒక టికెట్ ఎవరన్నా తీసుకోమంటే మేముండే కాంపస్లోన ఆ పాస్టర్ భార్య కూడా ఉంది. నేను పోయినా
పాస్టర్ గారు ఈ విధంగా ఫలాని పిక్చర్కి మేము పోతున్నాము, మీ భార్యని కూడా పంపిస్తారా అని చెప్పేటప్పటికి తీసుకొని పోన్నాడు. అంతే, మాతో పాటు ఇంకొక సిస్టర్ కూడా ఉండిందిలేండి. మేము చిన్నపిల్లలం. ఎట్టపోతే పాస్టర్ భార్య సినిమాకి అక్కడ కూడా బ్యాప్టిస్ట్ చర్చిలో కూడా స్ట్రిక్ట్నెస్ అనేది ఉంది. దొంగతనంగా పోవాల్సిందే కానీ అందరికీ తెలిసినప్పుడు. అప్పుడు ఏం పోతావా అన్నాడు. పోతానండి ఆమె. ఆమెను మెల్లగా తీసుకొని వచ్చి మాతో కూడా కూర్చొని సినిమా అంతా చూస్తే మాకు భలే థ్రిల్లింగ్గా ఉండేది. అంతా బాంబులు కొట్టడం, ట్యాంకులు పగలు కొట్టడం, అది ఇది అది వారు ఎట్ట జరుగుతుందన్న కార్యం అంతా చూసుకొని వచ్చేసాం ఇంటికి. ఆమె చెప్పింది అని అడిగినాడు, ఎట్టుంది అంటే ఒకే డీములు అండి, అది కాలవడం పేలడం, అదే కానీ అదే మంచి, నాకేం నచ్చలేని చెప్పింది. సరే మంచిది, నచ్చకపోతే పోనీ. మనకి నేర్పించేవాళ్ళులే, మనకు నేర్పించేవాళ్ళు లేరు. వాళ్ళు ఏది నేర్చుకున్నారో అదే మనకు చెప్పారు. అదే రెవల్యూషన్ ఆఫ్ గాడ్ కాదు అది. అయితే ఈరోజు మనం జీవిస్తున్న ఈ కాలంలో పెంతెకోస్తు యుగంలో పెంతెకోస్తు వాళ్ళు ప్రసంగం చేసిన కార్యం కూడా అవుట్డేటెడ్, పనికిరాదు అది. మన టర్మ్స్ కోసం సిలబస్ దేవుడు మార్చేసాడు. ఇప్పుడు చదివే పిల్లలకు తెలుసు సిలబస్ మారడం అంటే ఏందని. పాత సిలబస్ మీరు చదివి మీరు పరీక్ష రాయలేరు. మీరు రాసినా మీ క్వశ్చన్ పేపర్లో ఆ పాత సిలబస్లో ఉండేది ఏది రాదు. ఈరోజు టెక్నాలజీ మారిపోయింది, అంతా మారిపోయింది, సిలబస్ మారిపోయింది. వాక్య బయలుపాటు కూడా దేవుడు మార్చేశాడు ఈరోజు. నేను చెప్పాను రక్తం ఈరోజు లేదు, నేను తర్వాత చూపిస్తాను దాన్ని. నేను ఏది ఎత్తాలన్న కోట్ అది యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సిలువ మానిపోయిన కార్యం తర్వాత ఆ యొక్క రక్తం అనేది దాంతో అయిపోయింది. అయితే ఈ రక్తానికి, మానవ రక్తానికి, మృగముల యొక్క రక్తానికి ఒక డిఫరెన్స్ ఉంది, తేడా ఉంది. పాత నిబంధనలో మంచి మృగముల యొక్క రక్తాన్ని తీసుకుని పోయి బలిపీఠంలో వాళ్ళు ఏం చేశారంటే బలి ఇచ్చారు. రక్తం కారింది అట్నే. బహుగా ఎక్కువ బలి ఇచ్చింది ఎవరంటే సొలొమోను రాజు. దేవుని యొక్క ఆ యొక్క కట్టిన ఆలయాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కొన్ని వేల 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 జంతువుల్ని వధించారు, బలిచ్చారు. చేసినప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా చేసి ఆ యొక్క బలియాగాన్ని ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ దిగింది అక్కడ. దేవుని ఆత్మ దేవుని యొక్క ఆలయంలో దిగేటప్పటికి ప్రీస్ట్, యాజకులు యాజకత్వం చేయలేకపోయినారని వాక్యం చెప్తుంది. యాజకత్వం చేయలేకపోయినారని. అయితే అన్ని వేల జంతువులు, మేకలు, గొర్రెలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా ఇంకోటి ఏమంటారు, అన్ని రకాల జంతువులు, బలియాగానికి ఇచ్చే జంతువులు ఎంత రక్తం కార్చినా కానీ సర్టన్ వరకే అది. ప్రవక్త గారు ఏమంటాడు, ఆ రక్తం అనేది మన పాపాన్ని కప్పింది, మూసింది, కడగలే, ఇంకా అట్టే ఉంది. అదేమైపోయిందంటే దాని స్పాట్ పోలే, అట్టే కరతోనే ఉంది. కాకపోతే ఏం చేసామంటే ఆ రక్తం మూసింది, కవర్ చేసింది. ఈ కవరింగ్ రక్తం అనేది దాన్ని మూసింది కనుకనే అన్య జనాంగంలో నుండి ఏ మనిషి కూడా దేవుని యొక్క ఆలయం లోపలికి పోయేదానికి లే, వాడు అన్యుడు. ఇంకొకటి, వేశ్య పిల్లలు, ఒక వేశ్యకి పుట్టిన పిల్లలు ఎవరు కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారు, అక్రమ సంబంధంగా పుట్టిన వాళ్ళు, దాన్నే వేశ్య బిడ్డలు అన్నాను నేను. వీళ్ళు కూడా దేవుని యొక్క ఆలయం లోపలికి పోయేదానికి లే. 10 తరములు అయిన తర్వాత వచ్చేవాళ్ళు పోవచ్చు అంట అక్కడికి. 10 తరములు అయిన తర్వాత. దానికి ప్రవక్త ఏమన్నాడంటే, వాళ్ళు చేసిన పాపం అనేది ఈ కొన్ని వేల వేల
జంతువుల యొక్క రక్తము వల్ల కడగబడదు. ఇట్ రిమైన్స్. కాకపోతే 10 generations తర్వాత వచ్చేవాళ్ళు పోవచ్చు అన్నాడు. ఇవన్నీ పాత నిబంధనలో ఉన్న కార్యాలు. ఈ క్వశ్చన్ ప్రవక్త జరిగి అడిగారు, అక్రమ సంబంధంగా పుట్టిన పిల్లవాడు పరలోకం పోతాడా అని అడిగారు ఆయన్ని. ప్రవక్త గారు కూర్చొని టేక్ అప్ ద పేపర్ అండ్ రైట్ అన్నాడు. ఓ పేపర్ తీసుకొని రాయమని చెప్పినాడు. పక్కలో ఎవరో ఒకరు ఉంటే పేపరు పెన్ ఎత్తుకుని రాసినారు. టెల్ టక 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 టక్ అని చెప్పినాడు. ఒక 1 page ఉంటుంది అని చెప్పినాడు. ఆయన ఏమన్నాడంటే, పాత నిబంధన కాలంలో అక్రమ సంబంధంలో పుట్టిన వారు పాపమును కడుగుటకు ఆ రక్తానికి పవర్ లేదన్నాడు. దానికి శక్తిలే. కొన్ని వేల జంతువులు చచ్చిపోయినా కానీ ఇట్ ఓన్లీ కవర్డ్ ద సిన్. కాబట్టి వేశ్య పిల్లడు కానీ ఎవరైనా కానీ వాళ్ళు లోపలికి పోయేదానికి లేదు దేవుని ఆలయంలోకి. దాని తర్వాత కొంచెం పాస్ ఇచ్చి మళ్ళీ చెప్పినాడు, ఇప్పుడు అట్టగాదు, ఇప్పుడు అట్టగాదన్నాడు. ఏమన్నాడంటే, యేసుక్రీస్తు యొక్క రక్తము సో పవర్ఫుల్, మహాశక్తివంతమైన రక్తం అనేది. అన్నాడు, వేసికి పుట్టిన పిల్లోడు వాడేం తప్పు చేసినాడు, వాడికి తెలియదు కదా. అడగడా ఎంత ప్రేమతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఆ బిడ్డకి ఏం తెలుసు. అయితే ఈరోజు ఈ కాలంలో వాడు కానీ యేసుక్రీస్తుని కానీ అంగీకరించాలంటే ఆ రక్తం చాలు వాడిని కడిగేదానికి. హల్లెలూయా. ఆ రక్తం చాలు వాడిని కడిగి వాడిని వాష్ చేసి వాడిని పవిత్రంగా, నౌ హీ ఈజ్ ఎలిజిబుల్, హీ క్యాన్ గో, వాడు పోవచ్చు. ఈ రక్తానికి అంత పవర్ ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఇంత పవర్ ఉంది, ఇంత శక్తివంతమైన ఈ యొక్క రక్తం అనే దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు క్రైస్తవులు. అది ఇప్పుడు వచ్చిన పాయింట్. థింక్ అబౌట్ దాట్. వాళ్ళకి అర్థం అవ్వలే. 2000 సంవత్సరాల్లో మొదటి సంఘకాలంలో ఉన్న మహా గొప్ప దేవుని యొక్క వాక్య బయలుపాటును పొందిన అపోస్తలుడైన పౌలు ఆ కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసింది ఆయనే. ఒక దగ్గర చెప్తున్నాడు, న్యూ టెస్టిమెంట్ రాసింది ఆయన అంటున్నాడు. కొత్త నిబంధన రాసిందే పౌలు. ఈ పౌలు గారు రాసేటప్పుడు ఎన్ని రాస్తున్నాడు. నీతిమంతులుగా చేయబడుట, ఎట్ట దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఏ విధంగా దేవుడు మనల్ని పిలిచినాడు. నేను ఒక కార్యం చెప్పి దాని యొక్క ముగింపులోకి రాలే. నేను ఏమని చెప్పానంటే, దేవుడు ఎన్నిక చేసింది, ఏర్పరచుకున్నది తన ఇష్టానుసారంగా ఏర్పరచుకోలేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, తన చిత్తానుసారంగా ఆయన ఏర్పరచుకోలేదని కూడా చెప్పాను నేను. అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను దాన్ని. తన ఇష్టానుసారంగా చేయలే. నిన్ను ఎన్నుకున్నాను, నేను ఎన్నుకోలేదు, అది ఆయన ఇష్టం అవుతుంది. అట్లా చేయలేదన్నాడు. నాట్ అకార్డింగ్ టు హిస్ డిజైర్. మళ్ళీ ఏమంటాడు, నాట్ అకార్డింగ్ టు హిస్ విల్. ఏదైనా మన ప్రవక్త ప్రసంగాలు, నిన్న ఈ మాట అన్నాను, వాక్యమును ఆధారం చేసుకునే ఉంటుంది. చెప్పానా, గుర్తుందా? ఏదైనా ఆయన చెప్పనండి. సర్పసంతానాన్ని గురించి ఆయన ప్రసంగం చేసినంటే వాక్య ఆధారం లేకుండా చేయలే. ఇక్కడే వీళ్ళకి అర్థం అవ్వలే. అదెట్ట మీరు చేస్తారు, అదెట్ట ఆయన చెప్తాడు. ఆయన ఆది తల్లిని ఏం చేశాడంట, అవమానం చేసి ఆమెని ఒక వేశ్యగా చేసేసినాడని చెప్పింది. అని చెప్పి, నీకు అర్థం అవ్వకపోతే నేనేం చేసేది, వద్దులే పో, నీకు కాదు అది అని చెప్పేది. నీతో మేము దాన్ని ఏమంటారు, నీతో వ్యాజ్యం పడేదానికి మా దగ్గర ఏమి లేదు. వై టు ఫైట్, గో. నీతో మేము ఎట్టంటే లడాయి పెట్టుకునే దానికి లే. ఇది నీకు కాదు, నీకు దేవుడు కళ్ళు తెరవలే. అయితే ఏ కోణములో చూసినా కానీ సర్పసంతానం అన్న వర్తమానం అనేది
ఎగ్జాక్ట్గా వాక్యంలో ఏమి ఇమిడింది అది. ఏ కోణంలో చూసినా కానీ మన ప్రవక్త గారు అంత బ్యూటిఫుల్గా ప్రసంగం చేశాడు దాన్ని. మ్యారేజ్ అండ్ డివోర్స్, వివాహము పరిత్యాగము, వన్ ఆఫ్ ద క్లాసిక్ మెసేజ్ అది. క్లాసిక్ అంటే ఏమంటారు? చాలా అద్భుతమైన ఒక వర్తమానం. అంత చక్కగా తీసుకుని వచ్చాడు దాన్ని. చాలామందికి అర్థం అవ్వాలి దాన్ని. కొందరికి అర్థమైంది కానీ మనకెందుకులే, నోరు మూసుకో. మనం కానీ చెప్పినామంటే సంఘశాఖ మనల్ని తరిమేస్తుంది. సంఘశాఖ నేను తరిమే దానికి ముందు నువ్వు పరలోకం కూడా పోలేవే, గేటు మూసేస్తారు అక్కడ. సై కాబట్టి ఈ కాలంలో మన ప్రవక్త గారి వాక్య బయలుపాటుని ఆయన పొందినప్పుడు, వాక్య బయలుపాటుని దేవుడు ఇచ్చినప్పుడు ఆయనకి ఈ మాట తీసుకున్నాడు. ఆయన జగదుత్పత్తికి మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఆయన ఎరిగెనో వారిని ఆయన, తెలుగులో ఎట్టుందో నాకు తెలియలే, ఉంది ఎరిగెనో అని పిలిచిన ఉందా, ఏర్పరచుకోలేను, ఆ మాట వదిలేయకూడదు. ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళనే పిలిచినాడు ఆయన. ఎవరిని పిలిచానో వాళ్ళని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని రాప్చర్లో తీసుకొని పోయినాడు. ఆ విధంగా లేదు కదా బైబిల్లో, నాకు తెలుసు. నేను చెప్పిన మాటల్లో లేదు. నేను అడుగుతానండి, రాప్చర్కి ముందే మహిమ పరిచయం వస్తుందా? ఇంకా అర్థం అవ్వలే మీకు. మీ మహిమా శరీరం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నిజమేనా? ఎత్తబడుట జరిగేటప్పుడు క్షణపాట్లో మార్పు చెందుతాం మనము. యూ విల్ గెట్ దట్ గ్లోరిఫైడ్ బాడీ అన్నాడు. ఆయన ఎట్టుంటాడో ఆ విధంగా మనం ఉంటామన్న వాక్యం చెప్తుంది. ఆయన వలే. హల్లెలూయా. నో ప్రాబ్లం, దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. నమ్మకపోతే నీ ప్రాబ్లం అది. నమ్మే వాళ్ళకి ఏ ప్రాబ్లం లే. 8వ అధ్యాయం, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో, హల్లెలూయా. అర్థమవుతుందా? రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఎట్టుంది అది? నా ఇంగ్లీష్ బైబిల్ పైన పెట్టేసి వచ్చిన ఇంగ్లీష్ బైబిల్ హియర్ ఉందా? లేదు. అది తీసుకోవచ్చు, నా దగ్గర ఉందిలేండి. దీంట్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. రోమన్స్ 8:29 అంటే బ్రదర్ అదే నేను చదువుతాను నేను కొంచెం చూడండి. 30 వచ్చి నేను 29 నుంచి చదివానన్నా. 29 నుండి. ఫర్ హూమ్ ఈ డిడ్ ఫోర్ నో, తెలుగులో చదవండి. ఎవరిని ఎరిగనో. ఇప్పుడు నన్ను చూడండి. అర్థమైందా? ఫోర్ నోయింగ్ అన్న మాట ఏంటంటే తెలుగులో ఉంది కరెక్ట్గానే, ముందుగానే చూడడం, ముందుగా ఎరగడం. చాలా చక్కగా ఉంది. హూమ్ హీ డిడ్ ఫోర్ నో, ఎవరిని ముందుగా చూశాడో హీ ఆల్సో డిడ్ ప్రీడెస్టినేటెడ్ టు బి
దాన్ని నిలబదాం. చూడండి, నిర్ణయించి పిలవలే దేవుడు. నన్ను చూడండి, ఇప్పుడు లేకపోతే అర్థమవుతుంది మీకు. అర్థం చేసుకుంటారా బ్రదర్? ఏం అర్థం, తలంతా తిరగతుంది, ఇది తిరిగేది కాదు, ఇది వెరీ సింపుల్. నేను రీసెంట్గానే ఈ యొక్క రెవల్యూషన్ క్యాచ్ చేశాను. ప్రవక్త గారు చెప్పిన కార్యాన్ని సంఘంలో ప్రసంగం చేశా. ఫోర్ నోయింగ్ అంటే ఏంటంటే, జగదుత్పత్తికి మునిపే దేవుడు ముందుగా ఏం చేశాడు? చూసినాడు. నా దీన్నే మళ్ళీ వర్తమానంలో ప్రవక్త గారు ఏమని చెప్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి, ఈ కాలములన్నిట్లోనూ చూశాడంట మనుషుల్ని. ఆదాము నుండి ఒక్కొక్క కాలంలో వాళ్ళు దాటిపోయేది చూశాడు. చచ్చిపోతూ ఉండారు అందరూ. చచ్చిపోవడం, తీసుకుపోయి సమాధిలో పెట్టడం, అట్ట పోతూ ఉండరు. పోయినారు. యేసుప్రభు గారు మన ప్రభు వచ్చాడు, చనిపోయినాడు. దాని తర్వాత 3 రోజులు లేచినాడు, ఆయన వెళ్ళిపోయినాడు. సంఘకాలాలు ప్రారంభించినాయి. పౌలు వచ్చాడు, సంఘకాలాలు ప్రసంగం చేశాడు. మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది, 5, 6, 7, 8 లేదులేండి, 7 వరకు ఈ సంఘకాలాలు ప్రసంగం చేసేటప్పుడు వింటున్నారా? ఒక్కొక్క కాలానికి తన యొక్క తలంపుల్లో ఉన్న వర్తమానాన్ని ఆ కాలములో తాను ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్న మనిషికి, ఏర్పరచుకున్న సంఘకాలపు దూతకి దాన్ని బయలుపరిచినాడు. ఏమండి? దాన్ని బయలుపరిచినాడు. ఆయన ఆ థాట్, ఆ యొక్క ఆలోచన క్యాచ్ చేశాడు. అది క్యాచ్ చేసి దాన్ని ఏం చేశాడంటే మెల్లగా, నేను అనుకుంటాను మెల్లగా ఆయన ఫ్రెండ్స్కి చెప్పుంటాడు, నేను ఇట్లా అనుకుంటున్నాను, వాళ్ళ భలే ఉందే. సరే, ఆయన అన్నాడు, నేను పోయి చెప్తే బాప్టిస్ట్ పాస్టర్ తిడుతున్నాడు. నేను అనుకుంటాను పక్కన ఉండేవాళ్ళు ఏమంటారంటే, ఆయన పైన ఉండే మన ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం, నువ్వు ప్రసంగం చెయ్యి. నా వాట్ ఎవర్ ద థాట్, దేవుని యొక్క తలంపులో ఏదైతే ఉన్నిందో దాన్ని ఆయన క్యాచ్ చేసుకొని ఇంట్లోనే ప్రసంగం చేసినాడు. ఇంట్లో ప్రసంగం చేసినప్పుడు మెల్లమెల్లగా దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి ఆ కాలపు వర్తమానంలో, ద ప్రెసెంట్ ట్రూత్, ఆ కాలం యొక్క వర్తమానం లోపలికి దేవుని ఆత్మ వచ్చి కదిలింది. వింటున్నారా లేదా? నేను చెప్పాను, నోరు తెరిచి ఆమె అని చెప్పాలా? హల్లెలూయా. పాస్టర్ చెప్పిస్తున్నారు కానీ మీరు చెప్పనంటున్నారు. నిద్ర వస్తుంది. నేను చెప్పా మా సంఘస్థులకి, నిద్ర కానీ వస్తే మా సంఘ పిల్లల దగ్గర చెప్పాను, కొంచెం టీఎస్ బయట పెట్టమన్నా, ఫ్రీ. మా సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన అడిగి చూడండి, టీ బయట పెట్టు. పోతే పంది టీ 10 రూపాయలు 15 రూపాయలు తాగినా వచ్చి దేవుని తాగడంటే అది కాదు, వేరేది అనుకోబాకండి. టీ దగ్గర వచ్చి చర్చిలో కూర్చొని వాళ్ళ తర్వాత మా పిల్లలు మళ్ళీ చెప్పినారు, సార్ అవన్నీ కుదరద్దు, అవన్నీ టీ వేసి అంతా పెట్టే పని, అన్నీ టీలు ఇస్తాము, 100 కొలది జనం ఉంటారు, వాళ్ళకి అందుకే టీ వేస్తే మాకు నడుములు పోతాయి అన్నారు వాళ్ళు. అయ్యే చేయదండి చెప్పాను. సరే పోతే పోదు కానీ కొందరికన్నా టీ ఇంటేయా, అందరికి ఇవ్వలేకపోయినా ఎవరికి అర్జెంటుగా టీ కావాలనో వాళ్ళకి టీ వేసి ఇవ్వండి అని చెప్పిన. అంత టీ ఖర్చు నేను తీసుకుంటానని చెప్పిన. చచ్చిపోయినాయి బాకండి. సరే అన్నీ ఇంతకు లేని మన వాక్యం దగ్గరికి వద్దాం. ఫోర్ నాలెడ్జ్ అన్న కార్యానికి అర్థం ఏంటంటే ముందు జ్ఞానము. ఫోర్ నోయింగ్, ఫోర్ నాలెడ్జ్ నుంచి వచ్చిందే ఫోర్ నోయింగ్. ముందుగానే చూసేది. జాగ్రత్తగా వినండి. ఆమె 2 గంటలకు క్లోజ్ చేసేస్తాను. ఇంకా కరెక్ట్గా నాకు 36 నిమిషాలు ఉన్నాయి. ఉంటారా? మీరు వింటుండరులేండి, మంచోళ్ళు మీరు. ఫోర్ నోయింగ్, ముందుగానే చూశాడు ఆయన. నేను చెప్పాను
ప్రిడెస్టినేషన్ అంటే అర్థమైందంటే చాలామంది మమ్మల్ని ముందు ఏర్పాట్లో దేవుడు ఏర్పరచుకున్నాడండి, మేము ముందు ఏర్పాట్లో ఉన్నాము, వీఆర్ చోజన్, వీఆర్ ఎలక్టెడ్, మమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మమ్మల్ని చూసేది కాదు, మమ్మల్ని ఏర్పరచుకున్నాడు ముందుగానే ఏర్పరచుకున్నాడు అని చెప్పి రాంగ్ కన్సెప్షన్లోకి పోతారు మనుషులు. తప్పితమైన ఒక ఆలోచనలోకి పోతారు. ఏంటి బ్రదర్ మమ్మల్ని ఏర్పరచుకుని లేదా? 100% మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎట్లా ఏర్పరచుకున్నాడు అన్న కార్యం అనేది ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు నేను చెప్పాను ఆమెను ఏర్పరచుకున్నాను, నో యు ఆర్ నాట్, నిన్ను ఏర్పరచుకున్నా, నువ్వు కాదు, నిన్ను. ఓకే, ఒకరికి టిక్, ఒకరికి ఏంది ఇంటూ. అట్టగా దేవుడు చేసింది. దేవునికి స్తోత్రం. అట్ట కాదు దేవుడు ఏర్పరచుకునేది. ప్రవక్త చెప్పిన మాటలో, నాట్ అకార్డింగ్ టు హిస్ డిజైర్, నాట్ అకార్డింగ్ టు హిస్ విల్. డిజైర్ అంటే ఏంటి? తన యొక్క డిజైర్ అంటే తన ఇష్ట ప్రకారంగా కాదు, తన చిత్త ప్రకారంగా కాదు ఆయన చేసింది, ఫోర్ నాలెడ్జ్ ప్రకారంగా. బ్యూటిఫుల్ థాట్ అది. ఆయన ఇష్ట ప్రకారంగా చేయలే, ఆయన ఇష్టానుసారంగా చేయలే. వింటున్నారా? పాస్టర్ గారి దగ్గర నుంచి గాబ్రియల్ చెప్పినాడు అనుకోండి, చెప్తుండా చిన్న ఇది ఏమని, అయ్యా పాస్టర్ గారు మీ చర్చిలో ఎవరెవరిని మనం ర్యాప్చర్లోకి తీసుకొని పోతామని అంటాడు. మంచి వాళ్ళందరూ ఆయనకి మంచిగా ఉండే వాళ్ళందరూ సెలెక్ట్ చేసేస్తాడు. దూత దగ్గర వీళ్ళు 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 సరే, ఆ దూత అడుగుతా పలానా ఆ ముద్ద చండాలమైంది అని. ఈ థాట్ ఎట్టుంటుందంటే పాస్టర్ గారి యొక్క థాట్, అది పాస్టర్ గారి యొక్క థాట్. దేవునికి స్తోత్రం. మంచి కాలం దేవుడు ఏ పాస్టర్ దగ్గర ఇవ్వలే. నా దగ్గర కానీ ఇచ్చుంటే చర్చిలో 20 మందిని కూడా సెలెక్ట్ చేయను. ఉండారు 100 కొలది జనం. ఏమంటే నా మైండ్లో ఎట్టొస్తుంటే వాళ్ళు చేసిన తప్పితమైన కార్యాలన్నీ నా ముందు నిలబడతాయి. చచ్చ ఈ మనిషి వద్దు, చచ్చ ఈ మనిషి వద్దు, ఈ మనిషి వద్దు. ఏమంటే 2-3 వరుసలకి ఒక్కరిని సెలెక్ట్ చేస్తాం. ఏం పర్వాలేదు, అయినా రాయొచ్చులే. అర్థం చేసుకుంటారు ఏం చెప్తున్నాడని. కాబట్టి ఏ దూతని అడగలే దేవుడు, ఏ దూతని అడగలే. దేవునికి స్తోత్రం. ఆయన ఫోర్ నాలెడ్జ్ అంటే ముందు చూపు. హల్లెలూయా. వింటున్నారా? మీకు అర్థం అవ్వకపోతే చేతులు ఎత్తండి. 10 సార్లు నేను చేస్తాను, మళ్ళీ మీకు ప్రసంగం చేస్తాను. మీరు క్యాచ్ చేశారంటే మళ్ళీ ముందు దాటిపోదాం. పిల్లలు నాకేం ప్రాబ్లం లేదు, సాయంకాలం వరకు చేస్తాను నేను. నువ్వు చేసినా చేస్తావు, మాకు కూడు పెట్టకుండా. ఫోర్ నాలెడ్జ్. ఏ నరుడు కాదు చెప్పేది, ఏ దూతలు, కెరుబులు, షరుబులు ఎవరు లేని సమయంలో దిస్ గ్రేట్ గాడ్, ఈ మహా గొప్ప దేవుడు, భక్తి గారు చెప్పిన మాటలు చెప్తున్నా, హూ ఫిల్డ్ ఆల్ స్పేస్ అండ్ టైమ్. ఈ మహా విశ్వాన్నే నింపిన దేవుడు, సమయమంతా నింపిన దేవుడు, ఈ గొప్ప దేవుడు. ఆయన తన హృదయంలో చాలా కార్యాలు అనుకున్నాడు. ఆయన మైండ్లో. ఇంత పెద్ద గొప్ప దేవుడికి మైండ్ ఎట్టునింది మనకు తెలియదు. ఎన్ని విశ్వాన్ని నింపిన ఈ మహా గొప్ప దేవుడు, ఈ గొప్ప దేవుడు ఎలాగూ ఆయన తన యొక్క మైండ్ని, తన యొక్క చిత్తాన్ని, తన ఆలోచనను ఈ మనిషికి బయలుపరచబోతున్నాడు. ఎట్ట బయలుపరచబోతున్నాడు వింటున్నారా? నువ్వు ఎంత చిన్నోడు అని మీకు చెప్తాను నేను ఇప్పుడు. మనం అందరం ఒక్క ఇసుక రేణు ఒకటి తీసుకున్న గోదావరిలో. ఏం బ్రదర్ గోదావరి అయినా ఒక ఎగ్జాంపుల్కి ఒకటి ఒక్క ఇసుక తీసుకొని దాన్ని బాగా నలిపి ఫైన్ పౌడర్ చేసి, నేను 1 కిలో తీసుకోమని చెప్పలే, ఓన్లీ 1 సింగిల్ గ్రెయిన్ ఆఫ్ ద శాండ్ దాన్ని వేసి దాన్ని నలిపి దాన్ని ఫైన్ పౌడర్ చేసి. సైన్స్ పిల్లలు ఉన్నారా ఇక్కడ? చాలా సంతోషం. మైక్రోస్కోప్ చూసారా? దీంట్లో
ఫైన్ పాయింట్ ఉండే ఒక నీడిల్ తీసుకొని దాంట్లో ఒకటెత్తి ఏంటి ఈ పౌడర్లో సైన్స్ మైక్రోస్కోప్ చూసిన వాళ్ళకి తెలుసు నేనేం చెప్తున్నానని. ఆ ఒక్కటే మైక్రోస్కోప్లో పెట్టి మిలియన్ టైమ్స్ దాన్ని కానీ మనం కానీ, మిలియన్ అంటే 10 లక్షల టైం కానీ దాన్ని కానీ పెంచినామంటే అంత చిన్నది అంత పెద్దది కనపడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు పెద్దది చెప్పేది కానీ దాని గురించి కాదని చెప్పేది. ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఈ 1,00,000 టైం దీన్ని దాన్ని నలిపి ఒక్క చిన్న ఇసుకరాన్ని దాన్ని ఒక 1,00,000 2 లక్షలు 3 లక్షలు 10 లక్షల వరకు దాన్ని బాగా నలిపి ఆ మారు మిషన్లో పెట్టి నలిపి దాంట్లో నుంచి ఒక చిన్న పొలుగు తీస్తే అది నువ్వు నేను. హల్లెలూయా. అదమ్మా నువ్వు, అది నేను. దేవుడు చూశాడు, ఇంత చిన్న మనిషికి విశ్వాన్నే నింపుండానే నేను. హల్లెలూయా. నా జ్ఞానాన్ని నేను చెప్పేది వాళ్ళకి, నేను అనుకున్న కార్యాలను ఏ విధంగా చెప్పగలను. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ రిడెంప్షన్. ఇది విమోచన కథ. ఈ భూమికి పునాది వేసేదానికి మునిపే అసలు భూమిలే, మట్టిలే, ఏమీలే, ధూళిలే, ఏమీ లేదు, నక్షత్రాలు లేవు, ఏమీ లేదు. దిస్ గ్రేట్ బీయింగ్ కాల్డ్ దిస్ గాడ్, ఈ మహా గొప్ప దేవుడని పిలబడలేదు అంటున్నాడు ప్రవక్త ఆ రోజుల్లో. ఆయనకి దేవుడైన టైటిల్ కూడా లేదంట. ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళు ఎవరు కూడా లేరు అక్కడ. ఎప్పుడైతే దేవదూతలను ఆయన సృష్టించినాడో అప్పుడు ఆయన గాడ్ అయినాడు. ఎందుకంటే ఆరాధించు వస్తువు ఆయన, వాళ్ళు ఆయన ఆరాధించింది. ఇదంతా అనుకున్నాడు, నాలో ఉన్న మహా గొప్ప గుణలక్షణాలను నేను మనుషులకి నేను బయలుపరచాలా, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, దైవత్వాన్ని షేర్ చేయాలనుకున్నాడు ఆయన. దైవత్వంలో ఉన్న కార్యాలని తాను ఏర్పరచుకున్న వారితో షేర్ చేయాలని. షేరింగ్ అంటే అర్థమేంటి? వాళ్ళతో పంచుకోవాలని. ఆయనకని ఒక జనాంగం ఉండాలని, ఆయన అర్థం చేసుకునే మనుషులు ఉండాలని. జాగ్రత్తగా వినండి. ఈ దేవుడు అక్కడి నుంచి చూసినాడు. ఆ విశ్వానంతా నింపిన ఈ మహా గొప్ప దేవుడు చూసినప్పుడు ఒక్కొక్క కాలంలో ఆయన తన జ్ఞానాన్ని రిలీజ్ చేసినప్పుడు, బయలుపరిచినప్పుడు, హల్లెలూయా, వాళ్ళు ప్రసంగం చేసినప్పుడు ఆ యొక్క దూతలు లేకపోతే ప్రవక్తలు నీతిమంతులు ప్రసంగం చేసినప్పుడు కోట్ల మంది జనము భూమి పైన ఉన్నవారు. ఇప్పుడు ఉదాహరణకి నోవాకి దేవుడు తన మైండ్ రిలీజ్ చేసినాడు, నేను భూమినంతా నాశనం చేయబోతున్నాను. ఆయన ముందు చూసి ఆయన యొక్క వర్తమానాన్ని అంగీకరించే వాళ్ళు 8 మందే అని ఆయన చూశాడు. ఆయన అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా కాదు దేవుడు చేసింది. ఆయన ఇచ్చిన వర్తమానాన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది? ఆయన ఇష్టానుసారంగా కాదు ఆయన చేసింది. హూ విల్ బిలీవ్ మై మెసేజ్? నా వర్తమానాన్ని నమ్మేవాళ్ళు ఎవరు? నా వర్తమానానికి చెవి ఎగ్గే వాళ్ళు ఎవరు? ఆమె అని చెప్పి ఇంటికి పోయేవాళ్ళు కాదు ఆయన చూసేది. దాన్ని అంగీకరించే వాళ్ళు ఎవరు? దాంట్లో లీనమైపోయే వాళ్ళు ఎవరు? ఆయన కళ్ళు అక్కడి నుంచి చూసినాయి. ఎవరైతే దాన్ని అంగీకరించి, కొంతమంది చర్చిలో ఆమె అంటారు, కింద దిగుతున్న పిసికిపోద్ది. నో వాళ్ళ గురించి కాదు దేవుడు మాట్లాడేది. హి సీన్ సంబడి, ఎవరిలో చూశాడు ఆయన. ఈ థాట్ని ప్రవక్త ప్రసంగం చేస్తున్నప్పుడు, ఏ ప్రవక్త అయినా అంతే. మన ప్రవక్త చివరి కాలపు థాట్ని ఆయన ప్రసంగం చేసేటప్పుడు, ఆయన చెప్పేటప్పుడు, ఆమేన్. 1909 సంవత్సరం పుట్టాడు ఆయన. 1933 ప్రసంగానికి వచ్చేసాడు. 33 విజన్స్ చూశాడు. 20 ప్రసంగం చేసేదాన్ని ప్రారంభించేసాడు ఆయన.
వర్తమానాలు ప్రసంగించి 22 సంవత్సరాలకంతా 400 మంది 500 మందికి బ్యాప్టిజం ఇచ్చాడు యేసుక్రీస్తు నామంలో. నదిలో 500 మందికి బ్యాప్టిజం ఇచ్చాడంట 22 సంవత్సరాల్లో. అదిరిపోయినా నేను. కొన్ని లక్షల మందిని పరలోకం పంపించినాడు. 63వ సంవత్సరానికి మునిపే ప్రవక్త గారు అంటున్నాడు, ఐ సెంట్ 2-3 మిలియన్ పీపుల్ టు హెవెన్ అన్నాడు. 20-30 లక్షల మంది నేను పరలోకం పంపించినాను అన్నాడు. దాని తర్వాత 63, 64, 65 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మందిని పంపించుంటాడు ఆయన. ఈ ప్రవక్త గారు దేవుని యొక్క వాక్యాన్ని, మహా గొప్ప వర్తమానాన్ని ప్రసంగం చేసేటప్పుడు ద పవర్ ఆఫ్ ద బ్లడ్, రక్తం యొక్క శక్తి, రక్తం ఏం చేస్తుంది, రక్తం ఏ విధంగా నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఈ కార్యాలన్నీ ఆయన ప్రసంగం చేసేటప్పుడు దేవునికి స్తోత్రం. దాన్ని కొంతమంది క్యాచ్ చేశారు. దాన్ని ఆహా, వర్తమానం యొక్క ఈ బ్లడ్లో ఎంత శక్తి ఉందా, దీన్ని కూడా నమ్మారు. ఆ రక్తం లేదు ఇప్పుడు. దేవుడు చూస్తున్నాడు, ఈ రక్తంలో ఉన్న శక్తిని నా ప్రజలకి నేను చూపించాలా. ఇది నా ఇష్టానుసారంగా నేను సెలెక్ట్ చేసేది కాదు, ఇది నా చిత్తానుసారంగా నేను సెలెక్ట్ చేయడం కాదు ఇది. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఏ నరుడు నాశనం అవ్వకూడదు అనేది ఆయన చిత్తం. ఇప్పుడు రండి, ఇప్పుడు ఏ నరుడు వాడు నాశనం అయిపోకూడదు అనేది ఆయన చిత్తం అయితే, ఆయన చిత్తానుసారంగా ఎట్లా సెలెక్ట్ చేస్తాడు? అప్పుడు సకినేటిపల్లిలో ఉండే ఒకరు కూడా పాతాళం పోకూడదు అనేది ఆయన ఇష్టం. అయితే సకినేటిపల్లిలో ఉండే వాళ్ళు అందరూ పోతారా పరలోకానికి? నౌ కమ్ ఆన్, క్యాచ్ దిస్ ఫోర్ నాలెడ్జ్. అప్పుడు ఆయన కళ్ళు సకినేటిపల్లి అంతా చూసింది, జీడిఎం అంతా చూసింది. ఈ జీడిఎంలో నుంచి ఎంతమంది బయటకు వస్తారు? ఈ బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి ఎంతమంది బయటకు వస్తారు? ఈ బైబిల్ విషయంలో నూనె కొట్టే దగ్గర నుంచి ఎంతమంది బయటకు వస్తారు? కమాన్, నిజమా కాదండి నేను చెప్పేది? పెంతెకోస్తు అన్య భాషల్లోంచి ఎంతమంది బయటకు వస్తారు? అని చూశాడు. ఈ గందరగోళం అంటా పోనండి. ఈ చివరి కాలపు వర్తమానంలో వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, తండ్రులు, బండర్లు వీటిని కూడా చూశాడు ఆయన. రాప్చర్ అవ్వకముందే రాప్చర్ అయిపోయిందని చెప్పడం, రాకడ వచ్చేదానికి మునిపే రాకడ అయిపోయిందని చెప్పి ఈ గలిబిలి గందరగోళంలో కూడా చూశాడు. గలిబిలి గందరగోళం, ఈ గలిబిలి అంతటా చూశాడు. దాంట్లో కొంతమంది హల్లెలూయా. ఏమండి, వింటున్నారా లేదా? నిద్ర వస్తే సపలు తట్టిన పోద్ది నిద్ర అంతా. సింపుల్ టెక్నిక్. మీ నిద్ర పోవాలంటే నేను నేర్పించిన మా చర్చలో లేచి నిలబడి అల్లేలు అని అరిసేసి కూర్చోవచ్చు పోద్ది నిద్ర. ఒక కరువు నీ నిద్ర పోద్ది, నీ పక్కలో ఉండేవాడు నిద్ర కూడా పోద్ది. వాడు చెవు చిరిగిపోద్ది పక్కలో ఉండేవాడిది కూడా. ఒక ఆయన చిన్న కంప్లైంటే చేశాడు, సార్ ఈ మనిషి ఆమెన్ అంటే చెవు చిరిగిపోద్ది సార్ అన్నాడు. ఆయన పోతే పోయింది, ఆయన అన్న ఆమెన్ అన్నాడు కదా. మరీ సార్ చెవు దగ్గర వచ్చి అరస్తున్నాడు, నిద్రపోయి ఉంటామని చెప్పిన. కామెడీలు జరుగుతాయి చర్చిలో. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, ఇన్ని గందరగోళాలు ఉన్న ఈ లోకములో ఆమేన్, జగదుత్పత్తికి మునిపే అక్కడి నుంచి సకినేటిపల్లిని చూసినాడు దేవుడు. నేను నిజం చెప్తాను, నేను కట్టుకథ కాదు నేను చెప్పేది. దిస్ ఇస్ నాట్ సమ్ ఇల్యూషన్, ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఇప్పుడు చూడండి, ఆయన మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, కొన్ని లక్షల సంవత్సరాలకు మునుపు భూమి ఏర్పడలే. భూమిలో, చంద్రుల్లో, నక్షత్రాల్లో ఏమీ లేదు. అప్పుడే ఆ సమయంలోనే ఈ వర్తమానం ప్రసంగం చేసేది కూడా దేవుడు చూశాడు. ఈ వర్తమానాన్ని రిలీజ్ చేసేది కూడా దేవుడు చూశాడు. ఈ వర్తమానాన్ని ప్రసంగం చేసేదానికి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి విలియం బ్రానమ్ కూడా చూశాడు. గ్లోరీ.
ఈ విలియం బ్రనహం క్యాచ్ చేసుకున్నాడు, దాన్ని క్యాచ్ చేసుకుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ ఉండేటప్పటికి ఆయన ప్రసంగం చేసి చచ్చిపోయినాడు. ఆయన డైట్. ఓకే, ఆయన వెళ్ళిపోయినాడు. అయితే దేవుడు చెప్పినాడు, నో కొంతమంది నమ్ముతారు దాన్ని, ఎవరు ఏమన్నా చెప్పని, ఎన్ని సంఘశాఖలు రాని, ఏమన్నా రాని, ఎక్కడ వాళ్ళు ఇరుక్కొని పోని, దేవుడే లేదని చెప్పినా కానీ పర్వాలే, వాళ్ళు దాని గురించి నాకేమిలే. ఎందుకంటే ఆయన ఏర్పరచుకొని కాదు దేవుడు చెప్పేది. జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఆయన చూస్తున్నాడు, ఆయన వాక్యం అటా వస్తున్నది, ప్రసంగం చేస్తా వింటున్నారా? వాక్యం అటా వచ్చేటప్పటికి ఆ ఊర్లో ఉండేవాళ్ళు, చర్చిల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని క్యాచ్ చేస్తున్నారు. హే, కరెక్ట్ అది, ది కరెక్ట్ అది. సీ, దట్స్ అ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అది ముందు దేవుడు చూసింది. ఆయన చిత్తం కాదు అది, ఆయన చిత్తానుసారం కాదు. అప్పుడు దేవుని చిత్తమే కాదా అంటే, ఆయన చిత్తం ఎవరు చచ్చిపోకూడదండి, ఎవరు పోయి పాతాళానికి పోకూడదు, అదే ఆయన చిత్తం అయిందే. ఎవరు నాశనం అయిపోయి పాతాళానికి పోకూడదు అనేది ఆయన చిత్తం. నేను కూడా చర్చిలో చెప్తాను, మన చర్చిలో ఉండే ఒక్కరు కూడా పాతాళం పోకూడదని చెప్తుంటాం. మా చర్చిలో ఒక్కరు కూడా పాతాళం పోకూడదు, ఒక్కరు అది నా చిత్తము, మై డిజైర్. నేను అనుకునేది ఒక్కరు కూడా పోకూడదని. అయితే పోకుండా ఉంటారా, పోతారా, పాతాళం పోతారా నాకు తెలియదు. నాకు దేవుని చిత్తం ఏంటంటే ఏ నరుడు కూడా చనిపోయి పాతాళానికి పోకూడదనేది దేవుని యొక్క చిత్తము. అర్థమైందా? దానికే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని ఏమనుకోవాలి, మేము డిస్కరేజ్ చేసేదని చెప్పలే నేను. అంటే నిన్ను ఏర్పరచుకోవాలని ఎవరు చెప్పింది? ఏది మరి ఘోరంగా మాట్లాడారు, ఘోరంగా అది. నిన్ను ఏర్పరచుకోండి నువ్వు చెప్పావు, లేకపోతే దేవుడు చెప్పినాడు. ఓకే, ఒప్పుకుంటా. దేవుడు నిన్ను కానీ ఏర్పరచుకొని కానీ ఉంటే, నిన్ను కానీ నిజంగానే దేవుడు ఏర్పరచుకొని ఉంటే, ఆ వాక్యములో ఉన్న ఒక కార్యం నీలో జరగాల. ఇప్పుడు చదవండి 29 చదవండి. నేను ఏర్పరచుకున్నాడా లేదా అనేది ఇప్పుడు నీకే అర్థమవుద్ది మెల్లగా. ఎందుకనగా హల్లెలూయా. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. నిలపండి. ఎవరితో సారూప్యం గలవారట? ఎవరు కుమారుడు? ఏమండి కుమారుడు ఎవరు? బైబిల్ బాగండి. తన కుమారునితో నిలపండి. 99% వస్తే పాస్ అయిపోతాను సార్ అట్నా? నో. తన కుమారుడితో సారూప్యం. చూడండి, నీట్ ఒక పరీక్ష వచ్చింది ఇప్పుడు. ఏంటది? NEET అంటే దాని నేషనల్, దాన్ని ఏమంటారు, ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో. అది కొందరు అనుకోను 99 మార్కులు నాకు వస్తే నేను కొట్టేస్తాను బ్రదర్ అని. ఉదాహరణకి 99 మార్కులు ఎత్తినాడు, అయితే సీట్ రాలే. వాడికి చండాలమైన కోపం వచ్చింది. ఎందుకనే 99 మార్కులు, ఓన్లీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను. 99 మార్కులకి ఎత్తే నాకు సీట్ రాలేదు ఏంది? నేను కేసేస్తాను, అదే వేస్తాను, ఇదే వేస్తాను. 99 మార్క్స్ ఎత్తినాను. నాకు కావాల్సిన డిజైర్డ్, దాన్ని ఏమంటారంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ యొక్క ఇది నేను ఏం కోరుకున్నావు అది నాకు దొరకలే. సరే ఓకే, జడ్జిలు కూర్చొని వాళ్ళు పేపర్లు అంతా తీసుకురమ్మన్నారు. అన్ని పేపర్లన్నీ చూస్తే వీడు ఒక కోర్సు ఒకటి కోరుకున్నాడు, అది ఇవ్వాలంటున్నారు వాళ్ళు. లేదు నీ మార్కు అది దొరకదు. అది ఎట్ట దొరకదని 99 మార్కులు ఇస్తే నాకు దొరకలేదని వాళ్ళు ఎత్తి చూస్తే చూడండి, ఇట్లాంటి కార్యాల్లో 0.25
పర్సెంట్ వచ్చి పనిచేస్తుంది. కాల్ మార్క్ చాలు. వీడికి ముందు 200 మంది కాల్ మార్కులు ఎత్తి ఉండరు. అర్థమవుతుందా నేను చెప్పేది? జడ్జి చూసి చెప్పినాడు, నీ ముందు 100 మంది 99.25 ఎత్తి ఉండర్రా, నీది 99, 100 మంది అది కూడా. గమ్మున వచ్చినాడు, ఏదో చెప్పుకొని వచ్చేసాడు. జగదుత్పత్తి మునిపే దేవుడు చూస్తున్నాడు. చూసినప్పుడు కుమారుని యొక్క సారూప్యం అక్కడ పెట్టాను నేను. అది నా కుమారుడు, ఎవరో కాదు, నేనే, నా రూపది, నేను జీవించిన మనిషి, నాకు సరెండర్ అయిన ఒక శరీరం అది, నాకు సరెండర్ అయిన ఒక శరీరం అది. ఆ శరీరంలో ఆయన మైండ్ కానీ, ఆయన యొక్క మనసు కానీ, ఆయన లైఫ్ కానీ, ఏదైతే నేను ఏం చెప్పానో, నేను ఎట్టుండాలని, ఒక మనిషి ఎట్టుండాలని నేను చెప్పానో, ఆమేన్, ఆయన అన్నిటికీ తన్ను ఆ యొక్క వాక్యానికి సమర్పించి ఆఖరికి ఏమన్నాడంటే, ఒక మాట అన్నాడు, లోకంలో జీవించేటప్పుడే నేను తండ్రి ఏకమై ఉన్నామన్నాడు. ఏ మనిషి చెప్పలే. సైతానుడి లోకంలో అందరినీ నాశనం చేసుకుంటా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఒక్క మనిషి అన్నాడంట అపవాదితో మైండ్లో, ఏమనంటే, మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బతుకుతాడని చెప్పాడు. అప్పుడు వాడు ఈ మైండ్లో నుండి గర్రం తిరిగి బయటికి పోయి, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఆదాములో నుండి అందరినీ నాశనం చేశాను నేను. ప్రతి ప్రవక్తను కొట్టినా, ప్రతి రాజును కొట్టాను, ప్రతి దాన్ని ఏమంటారంటే న్యాయాధిపతులను కొట్టాను, అందరినీ నాశనం చేశాను. ఏ మనిషి నా ముందు నిలబడలేకపోయినాడు. వాళ్ళందరూ వాక్యానికి విరుద్ధంగా ఏదో ఒకటి చేసే విధంగా చేసేసాను నేను. ఒక్కొక్కరి కొరతలు చెప్పుకుంటా వస్తున్నాడు. కొరతలు అందరూ. ఇప్పుడు దాని మోషేని ఎత్తుకున్నాడు. మోషే మరి ఒక ప్రవక్త లేడు. కోపం ఎక్కువై డమాలు కొట్టేసినాడు. దాన్ని బండతో మాట్లాడాలి, నువ్వు ఎందుకు కొట్టినావు అంతే. కోపం ఎక్కువైపోయింది. అది మొదట దాన్ని ఎత్తుకమే పలకలు ఎత్తుకమే దాని ప్రకారం జీవించబోతే మొదటి దాన్ని పగలు కొట్టింది ఆయనే. లా అంటే చట్టం. చట్టాన్ని ఇంకొక మాట ఉంది, ధర్మశాస్త్ర విధులు, 10 కమాండ్మెంట్స్ వాటికొని బట్ పల్లెన పగలు కొట్టాడు దాన్ని. అయితే దేవుడు చంపలే. మోసే ఎంత ధైర్యం, నేను ఇచ్చిన పలక నువ్వు పగలు కొట్టినావు సావు అని చెప్పలే దేవుడు. కరుణామూర్తి అయినా ఆయన వల్ల జరగాల్సిన కార్యాలు ఉన్నాయి, వదిలేశాడు. అయితే ఇక్కడి నుంచి చూస్తే కనపడుతుంది, కొండపైన ఎదికి చూస్తే వాగ్దాన భూమి దగ్గరకు వచ్చేసినారు. చెప్పచ్చు, రేవు దాటితే ఊరు. ఎంత దగ్గరకు వచ్చారో చూడండి. ఈయన వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. వాళ్ళు నీళ్ళు అన్నారు. రేపటి దేవుడు చెప్పినట్టు వాళ్ళు నీళ్ళు అవుతున్నారు, పో నీళ్ళు ఇచ్చేసే వాళ్ళకి. ఓకే, ఏం లేదు, ఈసారి కొట్టబాక, నువ్వు పోయి బండ దగ్గర పోయి, ఎవరు బండ దగ్గర పోయి పలుకు మాట్లాడు అని నేను పోయినాడు. యారా రే ఎదవల్లారా, భయంకరమైన కోపం పీక్కి వెళ్ళిపోయింది ఆయనకి. వెళ్ళిపోయి అని చెప్పినట్టు, మీకేం నీళ్ళు ఇవ్వాలంటారా? మీకు ఇవ్వాలన్నా నేను? ఇంతకాలం మిమ్మల్ని తీసుకొని వచ్చి, ఇంతకాలం మీకు పూరీలు పెట్టి, ఇంతకాలం మీకు మన్నా పెట్టి, ఇంతకాలం నీళ్లు తీసుకొని వచ్చి మీకు అన్నీ చేసి అంతా చేస్తే ఇక్కడికి వచ్చి నీళ్లు అంటుంటారు. నీళ్లు ఏం తిట్టాడో మనకు తెలియదులే. ద్రోహులారా అంటే అర్థం ఏంటి? ఆ ద్రోహం చేసిన వాళ్ళారా అరిసి పీక్ అయిపోయింది, కోపం జాస్తి అయిపోయింది. నీళ్ళు తీయాలంట, నీళ్ళు మీకు మెసేజ్ మర్చిపోయినాడు. కమాన్ కోపం ఎక్కువ పడబాగానే మెసేజ్ మర్చిపోతారు. దేవుడిచ్చిన మెసేజ్ మర్చిపోయి ఓవర్ కోపం అయిపోయి వాళ్ళపైన కర్ర ఎత్తుకొని ఒక్క టప్ అని కొట్టాడు. ఒకసారి కొట్టేటప్పటికి నీళ్లు రాలే. మీకు తెలుసా బండి ఎవరని?
బండి ఎవరండి? క్రీస్తుగా ఒక నిమిషం ఒక రకంగా అయిపోయింది. క్రీస్తు ఆయన బండ క్రీస్తు. ఒక్కటిచ్చేటప్పటికి బండ కదిలిపోయి గమ్మునిపోయి, ఏంద్రావిడు మోసే ఏం చేసావు, నేను పలకమని చెప్పినా, నువ్వు నన్ను కొట్టేసినావు నువ్వు అని చెప్పాడు. మళ్ళీ ఎందు కోపం, నీళ్లు కావాలి నీళ్ళు. రెండోసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడంట. కొట్టనే బండ టమ్మును పగిలిపోయింది, పోలిపోయి నీళ్లు బయటకు వచ్చినాయి. నా గమనించండి, జాగ్రత్తగా వినండి. ప్రవక్త గారు ఒక మాట అంటున్నాడు, క్రైస్ట్ హ్యాస్ టు బి క్రూసిఫైడ్ ఓన్లీ వన్స్. క్రీస్తు ఒక్కసారే సిలువేయబడాలి, 2 సార్లు కాదు. జాగ్రత్తగా వినండి, వీటిని విపులించి ప్రవక్త మాట్లాడలే. ఒక్కసారి సిలువేయబడాలా, అయితే 2 సార్లు కొట్టేశాడు. మొదటిసారి కొట్టాడు, రెండోసారి కొట్టేసినాడు. ఇక్కడ ఏదైతే జరిగిందో అది అట్టనే నిజ రూపంలో జరగాల. ప్రవక్త అంటున్నాడు, ఈ మనిషి మోషే ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రణాళికనే మార్చేశాడంట. దేవుని ప్రణాళికను మార్చినాడు. ఒక్కసారి సులువు మానపైన పోవాలి. ఇప్పుడు ఈయన తీసుకొని వచ్చి రెండోసారి బండన బగల కొట్టేసినాడు. రెండోసారి పగలగొట్టినాడు కాబట్టి ద ఎంటైర్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఈజ్ చేంజ్డ్. దేవుని యొక్క ప్రణాళికను మార్చేసినాడు. దీంతో నిలిపేస్తాను. కొన్ని కార్యాలు నేను చెప్పడంలో, నేను వాటిని ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్. నేను అర్థం చేసుకున్నాను కార్యం ఏందని. దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక మార్చినాడు. మోషే చెప్తున్నాడు, అందరూ నీళ్ళు వచ్చినాయి, బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి, నది మాదిరి వచ్చి ఉంటాయి. 20 లక్షల మంది 25 లక్షల మంది నీళ్లు తాగాలంటే గోదావరి కన్నా ఎక్కువ నీళ్ళు వచ్చి ఉండాలి. 25 లక్షల మంది నీళ్లు తాగినారు. తాగేసి కోపంతో తిరిగినాడు. దేవుడు అన్నాడు, మోషే అయ్యా నేను పలకమన్నాను, అయితే నువ్వు కొట్టేవు, నువ్వు బండని మళ్ళా పగల కొట్టినావా, నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా, మహిమ నీకు తెచ్చుకున్నావా? నేను అనుకుంటాను, మోసే ఐఎమ్ సారీ లార్డ్, క్షమించండి, ఈ కార్యాన్ని నువ్వు చేసినావు గనక వాగ్దాన భూమిలోకి నువ్వు పోవు. నువ్వు ఎన్నోసార్లు అడిగినాడు, 2-3 సార్లు అడిగినాడు. దేవుడు ఏమనంటే, ఆ మాట వదులు, నేను పెట్టిన పోవు, నువ్వు పోవన్నాడు. వర్తమానం చేతిలో పట్టుకొని మన ఇష్ట ప్రకారంగా నోటుకు వచ్చినంత చెప్పేదానికి లేదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పాడు, నిజమైన అర్థం ఏంటి? ఈరోజు మనుషులు ఎట్టంటే తెగగా ఎట్టంటట మాట్లాడడం, ఎట్టంటట ఎగరడం, ఏ విధంగా చెప్పడం, మట్టు మర్యాదలే. నీకన్నా పెద్దోళ్ళు ఉండరు, వాడికి ఏం తెలుసు, అదా నువ్వు మాట్లాడేది. ఇట్టనే ఒక పరిశుద్ధాత్మ నింపబడిన ఒక మనిషి మాట్లాడతాడు. ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి మాట్లాడే మాటలేనా? ఇట్టాంటి మనుషులకి ఒక గుంపు కూడా పోతుండదు, తీసుకుపోయి ఎక్కడ నదిలో దోచేదానికి వాళ్ళని. ఎప్పుడు కూడా తప్పుడు బోధల వెనకాల చాలామంది పోతానే ఉంటారు. టైం అయిపోయింది. ఒక చిన్న కార్యాన్ని మీకు చెప్పి క్లోజ్ చేస్తాను. ఇంక చెప్పాలన్న కార్యాన్ని నేను 2 గంటలకు ముగిస్తానని చెప్పాను. చూడండి, ప్రవక్త గారు మనకు నేర్పించిన కార్యాలని ఒక మనిషికి దేవుడిస్తున్న బయలుపాటు అనేది నిలపండి. ఇది అర్థమైందా? దేవుడు ముందుగానే చూసినాడని. ఫోర్ నోయింగ్ అనేది దాని కన్క్లూషన్కి రాలే, ముందుగానే చూశాడు.
ఇది ఎట్టా ఒక రేస్ జరుగుతుంది అనుకుందాం. రేస్ అంటే పోటీ, పంద్యము, వాటెవర్ ఇట్ ఈస్. పరిగిస్తున్నారు, అందరూ పరిగిస్తున్నారంటే మీకు ఒక యు ఆర్ ఎ గిఫ్టెడ్ పర్సన్, నువ్వు దాన్ని ఏమంటారు, వరములు కలిగిన ఒక వ్యక్తివి. కాబట్టి అందరూ పరిగించేది, మీ ఊరోళ్ళు కూడా పరిగిస్తున్నారు, అంతా పరిగిస్తున్నారు. నువ్వు రాత్రి ఒక కళ్ళ చూసావు. ఆ కల్లో, ఆ రేసులో మీ ఊరిలో ఉండే ఎవరో ఒక పిల్లడు, ఒక అబ్బాయి, వాడు ఫస్ట్ వెళ్ళిపోయినాడు. అయితే వాడు వచ్చే ఛాన్సే లే, అలా బలహీనుడు. అదే వాడు కొట్టినాడు. వాడు సైలెంట్గా పోతున్నారు. సరిపోయి రేస్ చూద్దాం, మన ఊర్లోనే కదా జరిగేది అని వీడటా వస్తున్నాడు. మెల్లగా వస్తున్నానే ఉండి చిల్లబడుతున్నాడు. సెలెక్టెడ్ పర్సన్స్ అందా వచ్చి అందరూ నిలబడ్డారు, అందరిని ఎన్నుకున్నారు, లేదా బాగా పరిగెత్తేవాళ్ళని. అప్పుడు కళ్ళు చూసినాము చెప్పింది, అబ్బాయి ఏమో కానీ నువ్వేరా జయించేది, నువ్వేరా జయించేది ఎవడ అంటాడు. ఏదక్క మనకన్నా చూడండి ఏం మాదిరి బయలువాన్లు అందరూ ఉండారు అక్కడ. అంటే బయలువాన్ అంటే అర్థం ఏంటంటే భయంకరంగా పరిగెత్తే వాళ్ళందరూ అక్కడ నిలబడుకోమంటే నేను ఏదో కలుసుకోవాలని కలుసుకున్నానే కానీ కప్పు కొడతామన్న మైండే నాలో లేనే లేదు. ఎందుకంటే నా బలహీనత నాకు తెలుసు, నేను చేయలేను, నేను పరిగెత్తలేను. కాబట్టి నువ్వు చూడరా, నువ్వేనా, నువ్వు కొట్టేదే నువ్వు. సరేక్క థ్యాంక్స్ పోతున్నాను. ఇంకొకరిని పిలుస్తున్నారు, అబ్బాయి సెకండ్ నువ్వురా అని. నేనా సెకండ్? నువ్వే. ఎట్ట చెప్తున్నావు? అయ్యని అడగబాక. అప్పుడు ఫస్ట్ ఎవరు? ఫస్ట్ ఫలానోడు, నువ్వు సెకండ్, అక్కడ చూడు ఇంకొకడు, వాడు థర్డ్. వాడు మీ ముగ్గురికి ప్రైజ్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏమో చెప్తున్నావు నువ్వు, అయినా నమ్మతాలే పోతున్నాడు. మూడో వాడు వస్తున్నాడు, రైలు నిలబడబోతున్నారు. రే అబ్బాయి ఏమక్క, వీడు అక్క లాంటి అన్నాడు. ఏమంటే థర్డ్ ప్రైజ్ నువ్వేరా అని. నేను ఎక్కడ కొట్టబోతున్నాను అంటే, ఖచ్చితంగా కొడతావా లేదా చూడరా. ఓకే నిలబెడతాను. అందరూ నిలబడ్డారు. మీకు తెలుసు కదా, తుపాకీ పెట్టుకుంటారు వాళ్ళు. తుపాకీ అంటే చిన్న ఇది, టమ్మును కట్టారు. పరిగెస్తున్నాడు. వీడి వెనక పరిగెస్తున్నాడు. ఎవరు? ఫస్ట్ ఉండేవాడు వెనక పరిగెస్తూ ఉన్నాడు. వాళ్ళు వాళ్ళంతా ముందు జుమ్మును పరిగెస్తూ ఉన్నాడు. పరిగెస్తా బల్టీలు కొట్టి కింద పడిపోయినాడు. ఒకడు ఎందుకో పడిపోయినాడు. సెకండ్ వస్తున్నాడు అనుకుని వాడు పడ్డాడు, కింద పడిపోయినాడు. ఈ విధంగా ఇద్దరు ముగ్గురు పడిపోయినారు. ఎవరు ఫస్ట్ వస్తాను వాడు మాత్రం పరిగెత్తుకొని కింద పడినాడు. ఎగురుకు దూకి పరిగెస్తున్నాడు. కింద పడినాడు. వాడిని చూస్తాం, రే వీడిదే కొట్టబోతున్నాడు రా, మనం కొట్టాలనుకున్న వాడు వెళ్ళిపోయినాడు. ఆడిపోయి సర్రని పోయి రిబ్బన్ కట్టి ఉంటుంది కదా అక్కడ అని చెప్పి తిరిగి చూస్తున్నాడు. ఎవడన్నా వస్తున్నాడు, ఎవడు రిలాక్సింగ్గా పోతున్నాడు. పోయి వెళ్ళిపోయినాడు, లోపలికి వెళ్ళిపోయి అని చెప్పి వీడు కళ్ళు ఎక్కడ పోతాడంటే ఆ ఎక్కడ వీడు వచ్చిన ఒక 2 నిమిషం, ఒక 1 మినిట్లో సెకండ్ వచ్చేసినాడు. వాడు వచ్చేసినాడు లోపలికి. వాడు వచ్చిన 1 మినిట్లో థర్డ్ వచ్చినాడు. వాడు వచ్చేసినాడు. ఫోర్ నోయింగ్, దట్స్ అ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఇట్ట ఎక్కడా జరగలేదు. నేనుగా ఒక కథ కట్టా, మీరు అర్థం చేసుకుంటారని. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. జగదుత్పత్తికి మునిపే దేవుడు ఈ వాక్య ప్రకారంగా ఈ లోకం యొక్క రేస్ అంతా చూసినాడు ఆయన. ఈ రేసులో ఇది ఒక రేస్. ఎవరు జయిస్తారు ఈ పోటీలో? ఎవరు జయించుకుంటారు? అన్నిటి జయించే వాళ్ళు ఎవరు? 2 నిమిషాలు నిద్రపోబాకండి, ముగిచ్చేస్తాను.
సరేనా? ఏమిటిది మీ బుర్రలో ఎక్కాలి, ఇది నేను చెప్పేది ఎక్కాలి ఇప్పుడు. హల్లెలూయా. ఈ భయంకరమైన సైతాను ఏదైనాలో 2 కోట్ల 20 కోట్ల దయ్యాలు రిలీజ్ చేసిన ఈ రోజుల్లో 20 కోట్లు, 200 మిలియన్స్ అంటే 20 కోట్లు దయ్యాలు. 20 కోట్ల దయ్యాలు ఒక పక్క, సొదొమ గొమొర్ర ఒక పక్క. ఎవరు నమ్మని కాలము, నోవా కాలం వరే భయంకరమైన చండాలమైన మురికి కాలం ఇది. ఇది దాన్ని ఏమంటారంటే మనుషులు చండాలమైన కార్యాలు చేసే లోతు కాలం ఇది. ఇట్లాంటి కాలంలో భయంకరమైన సినిమాలు రిలీజ్ అయ్యే కాలంలో రెడ్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్, ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్, అన్ని రకమైన సెక్స్ ఫిల్మ్స్ అంతా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అయ్యే కాలంలో ఏనండి, 1 మిలియన్ సాంగ్స్ ఫ్రీ, 10 లక్షల సినిమా పాటలు నీకు ఫ్రీ. వాడంటారు ₹1 ఇచ్చి ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తుకోమంటున్నాడు ఒకడు. అంటే ఎంత? ₹1 ఇచ్చి ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తుకోబో, ఏం చేసి తర్వాత నల్ల కట్టుకో. అప్పుడు నేను అనుకున్నా ₹1 ఇచ్చి పాతాళానికి పో అంటున్నాడు. ₹1 ఇచ్చి పాతాళానికి పో. అందరూ కొని ఎన్ని చేస్తాడు. దేవుడు అలౌ చేశాడు అన్నిటినీ. అన్ని చెయ్యి పో, ఏం చేయాలన్నా చెయ్యిరా, నీ వల్ల ఏమేమి చేయాలన్నా చెయ్యి. లోకమంతా భయంకరమైన స్థితిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఆల్ కైండ్స్ ఆఫ్ మనుషులు, దయ్యాలు అన్నీ ఉండేటప్పుడు ఇట్లాంటి ఒక లోకములో దేవుడు ఆ పందెం యొక్క ఎండ్ని చూసేటప్పుడు హల్లెలూయా కొందరు పరిగెత్తి వస్తున్నారు. ఆమేన్, 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 ఆమేన్. ఒక్కొక్కరికి లైన్ క్రాస్ చేస్తా వస్తే వింటున్నారా? ఈ యొక్క విషన్లో దేవుడు చూసిన వాళ్ళందరినీ కూడా పుస్తకంలో రాస్తున్నాడు. ఆ పుస్తకం ఏంటో కాదు, గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసి పెట్టాడు ఆయన. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడిన వారిని ఫర్ నాలెడ్జ్, ఫర్ నోయింగ్, ఎవరినైతే ఆయన ముందుగానే చూశాడో వాళ్ళని ఆయన ప్రిడెస్టినేటెడ్, ఏంది తెలుగులో ఏమనుంది, ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ముందే చూసేసినాడు. నేను చెప్పే నా కల్లో ఆ అక్క వచ్చి చెప్తుంది, ఎవరు నా పిల్లని చూసి, నాయన నువ్వేరా ఫస్ట్ అని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితులు ఫస్ట్ రాలేనా, కానీ వస్తావు చూడరా. సెకండ్ తీసేవాడి దగ్గర చెప్తుంది, ఏమని చెప్తుంది, నువ్వు సెకండ్ రా, నువ్వు థర్డ్ వచ్చిన చెప్తాను, నువ్వు థర్డ్ రా, నువ్వు ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరందరూ వచ్చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు అంటారు, ఎట్టగా నువ్వు చెప్తాను, నా కళలు ఫెయిల్ అవ్వరా, నా కళ ఫెయిల్ అవ్వదు, నా కళ ప్రకారం ఫెయిల్ అవ్వదు. ఇది వాడు తర్బీదును చూడలేమి, వాడు ఎట్టా ప్రాక్టీస్ చేస్తున్నాడో దాన్ని చూడలేమి, ఏ విధంగా పరిగెత్తబోతున్నాడు ఆయన అవన్నీ చూడలే. కళ యొక్క ఆఖరిలో చూసింది ఫస్ట్, సెకండ్, థర్డ్, ముగ్గురు వచ్చినారు. అంతే, నేను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎప్పుడు? జగదుత్పత్తికి మునుపు క్రీస్తులో ప్రేమ చేత. ఆమెన్, 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 ఆమెన్. కుమారుని యొక్క సారూప్యములో వచ్చుట కోసము ఎన్ని సినిమాలన్నా రాని, ఎన్నన్నా జరగని, ఎట్టన్నా ఉన్ని, ఏమన్నా ఉన్ని, నేను పవిత్రునిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేయుటకు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు పాపమే చేయలేదంటున్నాడు. నిన్ను పవిత్రం చేసి, పవిత్రపరిచి నీతిమంతుడిగా చేసేదానికే, నిన్ను నీతిమంతుడిగా చేసేదానికే ఈ మహా గొప్ప దేవుడు ఏం చేశాడంటే, తనకని ఒక శరీరాన్ని తీసుకొని దాంట్లో పరిశుద్ధమైన రక్తాన్ని లోపల పెట్టి, కొన్ని కోట్ల మృగజీవులు కార్చే రక్తానికన్నా పవర్ఫుల్ అయిన రక్తము ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము. హల్లెలూయా. కోట్ల జంతువులు కార్చిన రక్తానికన్నా గొప్పది రక్తం. నమ్మిన వాడికి అది పనిచేస్తుంది, విశ్వసించిన వాడికి పనిచేస్తుంది, అంగీకరించిన వాడికి పనిచేస్తుంది. నువ్వు ఎట్టాటి తప్పిదం చేసినా, ఎట్టాటి పాపం చేసినా, ఎట్టాటి కార్యాలు చేసినా, నువ్వు పోవాల్సింది ఎక్కడంటే యాక్చువల్గా నువ్వు పాతాళానికి పోవాలంతే. నువ్వు పాతాళానికి నువ్వు పోవాల్సింది.
డోంట్ వరీ అబౌట్ ఇట్. నువ్వు పాతాలను పోయిన వాడివి అయితే దేవుడు డిటర్మైన్ చేశాడు. డిటర్మైన్ అంటే ఆయన తీర్మానించుకొని చూసేసాడు. ఆయన రక్తాన్ని నమ్మేవాడివి నువ్వని. గొర్రెపిల్ల రక్తం కార్చింది జగదుత్పత్తికి మునిపే. గొర్రెపిల్ల ఏ రక్తాన్ని కార్చింది? ఎవరి కోసం కార్చింది? ఆయన బిడ్డల కోసం కార్చింది. కొట్టబడిన రీతిలో ఉన్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టే ఎట్టి పరిస్థితిలో గొర్రెపిల్ల జీవగంధంలో రాయబడిన వారు ఎక్కడికి పోరు, పాతాళానికి పోరు వాళ్ళు. దానికే నేను ఏమంటే అది చేస్తారని చెప్పబాకండి. ఎట్టాటి ఒక టెంప్టేషన్ వచ్చినా, ఎట్టాటి ఒక శోధన వచ్చినా, ఆమేన్, నువ్వు ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డావంటే దాన్ని జయించేదానికి. వాక్యం చెప్తుంది, జయించు ప్రతివాడు నేను జయించి నా తండ్రి సింహాసనంలో ఎట్ట కూర్చున్నాను, ఆ ప్రకారమే వీడు కూడా వచ్చి నాతో పాటు నా తండ్రి సింహాసనంలో వచ్చి కూర్చుంటే నా సింహాసనంలో కూర్చుంటారని చెప్పాడు. హల్లెలూయా, ఆమేన్. వాక్యాన్ని నమ్ము, వర్తమానాన్ని నమ్ము, అంగీకరించు. ఆమేన్. నువ్వు విన్నింగ్ లిస్ట్లో పరిగిస్తూ ఉన్నావు. నువ్వు ఓడిపోయే లిస్టులో లేవు. నువ్వు ఓడిపోయే లిస్టులో లేవు. నువ్వు జయించే లిస్టులో పోతున్నావు. పరిగెత్తు, భయపడబాక. సైతాన్ వచ్చి ఊరికి చెప్తాడు, ఊరికే టైం అంతా వేస్ట్ చేయబాక బాబా అంటాడు. వాడు నమ్మబాక, నమ్మబాక. వాటికి నువ్వు పరిగిస్తూ ఉండు. ఆమె నమ్మతావా? అపనమ్మకమే పాపం. అవిశ్వాసం అపనమ్మకమైన ఉండకూడదు మనకి. విశ్వాసంతో వర్తమానం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి. వర్తమానం చెప్పేది నమ్మండి, అంతే. దానికే ఇంత గొప్ప వర్తమానాన్ని దేవుడు ఈ చివరి కాలంలో మనకి ఇచ్చినాడు. ఎందుకోసం అంటే నమ్ముటకు, విశ్వసించుటకు, పోవుటకు. అది నీ చేతులలే, అది దేవుడు చేశాడు. నువ్వు నమ్మి నువ్వు పరిగెత్తు. ఆ విజన్లో నిన్ను పెట్టుకో, నీవు ఆ దర్శనంలో నువ్వు పెట్టుకో. వాక్యం ఆల్రెడీ చెప్పేసింది, నేను పొందినాను. ఆ వాక్యం ఉండేదే నేను, ఆ వాక్యంలో ఉండేదే నేను. నా కోసం, నా నిమిత్తం ఏది రాయబడిందో ముగిస్తున్నాను నేను. నన్ను గురించి, నేను వధువులో ఉన్నా, వధువును గురించి వాక్యం ఏదైతే రాయబడిందో మనం తిరిగి దెయ్యాన్ని అడగాల, ఏమని? ఎక్కడ నేను చేయలేదు, ఎక్కడ నేను వాక్యాన్ని చేయలేదు, ఏ స్థలంలో ఫెయిల్ అయినా నేను, ఏ స్థలంలో నేను ఫెయిల్ అయినాను. దేవుడు యూదుల్ని అడిగినాడు, వధువు దెయ్యాన్ని అడగాల. ఆమేన్. నమ్మగలవా? నమ్మేదానికే పుట్టావు, అంగీకరించేదానికే పుట్టావు, నీతియుక్తమైన జీవితం జీవించేదానికే పుట్టావు, పరలోకం పోయేదానికి పుట్టావు. రూపాంతరపరిచి ఆ యొక్క గ్లోరిఫైడ్ బాడీ పొందేదానికి, మహిమా శరీరాన్ని పొందేదానికే పుట్టావు. కుమారుని యొక్క సారూప్యం కలిగి ఉండటానికే పుట్టావు. కాబట్టి వాక్యాన్ని పాటించేదానికే నువ్వు పుట్టావు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా కాడి సులువు, నా భారము తేలిక. ఇది మనకి సులువైంది, తేలికైంది. మనం చెప్పాలి, ఇదే నా జీవితం అని చెప్పాలి. దిస్ ఇస్ మై లైఫ్. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బతుకుతాడు. ఆ నోటి నుండి వచ్చిందే ఈ వర్తమానం. నా వర్తమానం ఎందుకు ఇవ్వబడింది? దాన్ని అంగీకరించే వాళ్ళు ఉండాలని దేవునికి తెలుసు. దేవుడు మీరందరినీ దీవించను గాక. కళ్ళు మూసుకుందాం. ఆమేన్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నీ బలహీనతలు ఎన్నో ఉండొచ్చు. ఎవరిని వస్తుందా, ఎవరిని రాలా, పెద్దవాళ్ళేమి, చిన్నవారేమి, పురుషులేమి, స్త్రీలేమి, నిశ్చయముగా నీకున్న కొంతమంది, నేను కొంతమంది అని చెప్తున్నాను, ఆ కొంతమందిలో మీరు కూడా ఒకరే. ఎందుకు నేను ఒకరిని ఎందుకు చెప్పకూడదు? నువ్వు తండ్రి, మీరు నన్ను ఏర్పరచుకున్నారయ్యా, నువ్వు నన్ను ముందే చూసావయ్యా, నా కొరతలను క్షమించండి, నేను ఎక్కడెక్కడ పడిపోయినానో నన్ను క్షమించండి, ఏ స్థానంలో నేను ఇంకనూ ఎదగాలనో, ఇంతవరకు నడిచినాను, నన్ను నడిపించావు, తుదముట్టుకు నన్ను నడిపించండి.
రాప్చర్ను చూసే కృప నాకు ఇవ్వండి. ఎత్తబడి విశ్వాసాన్ని నాకు బయలుపరచండి. అవును తండ్రి, ఎన్నో కార్యాలు లోకంలో జరుగుతున్నాయి. అన్నిటినీ జయించుకునే కృప మీరు నాకు దయచేయండి. నీ వాక్యం నిమిత్తం మీకు స్తోత్రాలు దేవా. నువ్వు పంపించిన యేసుక్రీస్తు మా దేవుడి నిమిత్తం మీకు స్తోత్రాలు. మా దేవా, నీవు పంపించిన ప్రవక్త నిమిత్తం మీకు స్తోత్రాలు. వర్తమానాన్ని పాటించే శక్తి మీరు నాకు దయచేయండి. ఎంతమంది నిజంగానే నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? ఆమెన్, 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 ఆమెన్. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి ప్రభువా యేసయ్య, మా అపనమ్మకాలను తీసివేయండి ప్రభువా. ఇదిగో నీ పవిత్రమైన పరిపూర్ణమైన పరిశుద్ధమైన రక్తం పెట్టి మమ్మల్ని కడిగి, ఆ రక్తం ఈరోజు ఎక్కడుందంటే వాక్యంలో ఉంది, వర్తమానంలో ఉంది. ఆ వర్తమానాన్ని పెట్టి మమ్మల్ని ముయ్యండి, మమ్మల్ని మా యొక్క పాపాన్ని అంతా కడిగి వేయండి. మా లోపల నీ వాక్యాన్ని ఘనపరచండి నాయన. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసం కొదువుగా ఉంటే అతికపరచండి. వాళ్ళు అన్నారు శిష్యులు మా విశ్వాసాన్ని అతికపరచమని. అవును తండ్రి, వాక్యంలో చదవబడిన కార్యములు మా జీవితంలో జరుగుటకు సహాయం దయచేయమని. సంఘస్థులు ఈరోజు కలుసుకున్న మీ బిడ్డలు, వర్తమానం వినబోతున్న వారు అందరినీ దీవించండి. రాప్చర్లో పోయే కృప దయచేయండి. స్తుతి ఘనత మహిమీకే చెల్లిస్తూ నేను మాట్లాడిన మాటలు మీ బిడ్డల హృదయంలో నిలబడి నీ అభిషేకాన్ని వాళ్ళు పొంది పరిపూర్ణతలోకి వచ్చే కృప దయచేయమని స్తుతి ఘనత మహిమీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు వీళ్ళందరూ దీవించును గాక. ఆమేన్. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌరులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌరులాగా సాగాలిగా. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము. సియోనులో మన స్థానము సుస్థిరము. ఓ సిగ్గుపడనివ్వడు యేసయ్యా, సిగ్గుపడనీయడు. సిగ్గుపడనీయడు యేసయ్యా, సిగ్గుపడనీయడు. హీన స్థితి
ఓడిన స్థితిలో మనమున్నను, సిగ్గుపడనీయడు. ఆశలు అనగారిపోయాను, సిగ్గుపడనీయడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఈ దినం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ దినం నిజంగా ఈ 3 మీటింగ్స్ ద్వారా ఆయన మొదటి మెసేజ్లో ఏదైతే మొదటి మాటగా చెప్పాడో దాని కంటిన్యూషను రాత్రి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ రాత్రి ఏదైతే చెప్పాడో ఆయన మళ్ళీ ఇప్పుడు మూడో మీటింగ్లో దాని కంటిన్యూషను ఆయన చెప్పాడు. ఎంతమంది గ్రహించారండి? అసలు నాకైతే బాగా అర్థమైంది. కారణం ఏంటంటే చెప్పకూడదంటే సాయంత్రం చెప్తాను. నాకు బాగా అర్థమైంది ఏంటి అని అంటే, ఆయన మెల్లగా మనం ఎవరమో, ఏమిటో, ఏమై ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో, ఏమవుతున్నామో, ఏంటి మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఏంటి, మనం ఎదుర్కొంటున్న స్థితి ఏంటి, ఇవన్నీ కూడా చాలా అదే చెప్పాను మొదట రాత్రి. ఆ చెట్టు ప్రతి దానికి తట్టుకుని లోపల కంటే వేరు. ప్రవక్త అన్నాడు, పైన చెట్టు ఎంత కనబడుతుందో దాని వేరు కింద కూడా అంతే లోతులో ఉంటుంది అంటండి అది. హల్లెలూయా. కాబట్టి కొన్ని చెట్లు అయితే చూడటానికి పెద్దగా కనబడతాయి కానీ వేరు లోపలికి ఉండదంట. అది గాలి వాన వస్తే పడిపోయే చెట్లు అంటాయి. సో ఆయన చెప్పే విషయాలు రాత్రికి బాగా చెప్తాడు. ఆయన చెప్పే ముందు నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఈ మెసేజ్ సారాంశాన్ని దైవజనుడిగా మరి పాస్టర్ ఐజాక్ గారు చెప్పబోయే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. అంటే వాక్యం చెప్పను, బోధించను. నా హృదయం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ సంతోషంగా ఉన్నారు నేను నమ్ముతున్నాను. ఎప్పుడు దేవుడు మనల్ని చూశాడు, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు, ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు పిలిచాడు, ఎప్పుడు నీతిమంతునిగా చేశాడు, ఎప్పుడు తన యొక్క మహిమతో మనల్ని నింపాడు, ఎప్పుడు తన కుమారుని యొక్క స్వారూప్యంలోకి మళ్ళీ మారుస్తున్నాడు. ఈ విషయాలన్నీ బాగా అర్థమైనాయా? ఆ కుమారుని యొక్క స్వారూప్యములోకి ఆ ఎత్తబాటు రావాలనంటే ఆ మహిమాన్వితములోకి మనం రావాలి. వచ్చిన వెంటనే కనురెప్పపాటులో మన మార్పు చెందుతాం. అది అర్థమైందా? నిజం చెప్పండి, నిజంగా అర్థమైందా? ఎందుకంటే నువ్వు మహిమ పరచబడిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు. అంటే ఎత్తబాడు రాకడ జరిగింది, ఎత్తబాడు జరిగింది, అన్నీ చెప్పే కథలన్నీ అవి ముఖ్యం కాదు. కానీ ఆ మహిమాన్వితమైన స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కొనుక్కోబడతావు. అది ఆ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుంది. కానీ ఆ ర్యాప్చర్లో మనం కొనుక్కోబడతాం. ఏమన్నాడు? ర్యాప్చర్ అనే మాటకి ఏమన్నాడు? కాట్ అప్ అంటే కాటప్ అని పట్టుకుని వెళ్ళిపోవటం. సో కాబట్టి మరి పాస్టర్ గారు ఎంతవరకు చాలా ఓపికగా చాలా మంచి విషయాలు మనకి చెప్పారు. అవి బయట వినే వాళ్ళకి కూడా చాలా ఆశీర్వదకరంగా ఉంటాయి. అనేక జీవితాలు నిలబెట్టేది, అనేక కుటుంబాలని కట్టేది, అనేక సంఘాలని కట్టేది పాస్టర్ గారు చెప్తున్నారు వాక్యం. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. నేనైతే చాలా ఆనందంగా ఉన్నాను. కారణం ఏంటంటే అనుభవజ్ఞుడైన దైవజనుడు. ఎందుకంటే ఆయన మన దగ్గరకు వచ్చి సుమారు ఆయన మన సంఘంలో వాక్యం చెప్పి 18 సంవత్సరాలు అయింది. 17-18 సంవత్సరాలు అయింది ఆయన వాక్యం చెప్పి. అంటే నేను దేవునిలోకి వచ్చి సేవలోకి వచ్చి 25 సంవత్సరాలు అయితే 7 సంవత్సరాలు ఆయన కంటిన్యూగా వస్తానే ఉన్నాడు నా దగ్గరికి. 7 సంవత్సరాలు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు నా దగ్గరికి వస్తానే ఉన్నాడు ఆయన. 7 సంవత్సరాలు, 18 సంవత్సరాలు రాలేదు ఆయన. అంటే దానియేలు ప్రార్థన చేసటం మొదలుపెట్టిన తర్వాత గాబ్రియేలు దేవుని యొద్ద నుండి వస్తున్నప్పుడు
పారసీకపు దేశపు రాజు ఏం చేశాడు? దానియేలు గ్రంథం తెలీదా? ఎవరు మాట్లాడలేదు, పాస్టర్ గారు కూడా మాట్లాడలేదు. పారసీకపు దేశపు రాజు ఎవడు వాడు? ఎవరు చెప్పట్లేదు. ఆ ప్రార్థనకు అడ్డొచ్చాడా? ఆపడా? కానీ దానియేలు ప్రార్థనకి ఆ దూత వచ్చి సమాధానం ఇచ్చాడు. ఈరోజు సంఘం యొక్క ప్రార్థన, క్రీస్తునందున్న నా విశ్వాసము, మరలా ఐజాక్ గారు మన దగ్గరకు వచ్చి వాక్యం చెప్పటానికి ఆ ద్వారము తెరవబడింది. హల్లెలూయా. ఎందుకంటే షిండే గారు కూడా చాలా కాలం మన దగ్గర రావడానికి ఆయన సంశయించాడు, పటాయించాడు. కానీ షిండే గారు ప్రతి కట్టుని తెంపుకుని, ప్రతి సెంటిమెంట్ పక్కకు పెట్టి ఆయన మన దగ్గరకు వచ్చి 2023 సెప్టెంబర్ 3వ తారీఖున ఈ చర్చ్ ఇనాగ్రేషన్కి మళ్ళీ వచ్చాడు. ఆయన తిరిగి మళ్ళీ ఓపెనింగ్కి ఆయన ఇక్కడికి రాగలిగాడు. ఎందుకంటే పిల్లరా, పాస్టర్ షిండే గారిని పట్టుపట్టి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ వర్తమానం చెప్పించాలని, ఎక్కడొకడు ఉన్నాడు ఆ వర్తమానం కోసం పట్టుకునేవాడు ఉన్నాడు, నిలబడి ఉన్నాడని ఆయన ముందుగా చూశాడు. కాబట్టి ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా షిండే గారిని ఎవరు ఆపలేకపోయారు. 2000 సంవత్సరంలో షిండే గారిని ఎవరు ఆపలేకపోయారు. షిండే గారు వచ్చాడు. షిండే గారు రావటం బట్టి పాస్టర్ ఐజాక్ గారు రావటం ప్రారంభించారు. ఐజాక్ గారు జార్జి ముల్ల గారు రావటం ప్రారంభించారు. జార్జి ముల్ల గారు వచ్చిన తర్వాత కేవి మార్క్ రావటం ప్రారంభించాడు. ఇలాగ వర్తమానము ఈ మొక్క తోట నుండి ఈ వర్తమానం కోసము ఒక సంచలనం జరిగిందండి. ఇక్కడ మీకు తెలియదేమో, ఒకవేళ కొందరికి తెలియదు, కొత్తలో ఉన్నారు కాబట్టి. కొంతమందికి మాత్రం తెలుసు. 2000 సంవత్సరంలో షిండే గారు వచ్చిన తర్వాత ఎంతమంది వర్తమాన సేవకులు వచ్చారు. అయితే నేను అంటున్నాను, వర్తమానాన్ని మాత్రమే మనం పట్టుకున్నాం కానీ వ్యక్తులను పట్టుకోలేదు. అది ఈ సంఘం ఏం పట్టుకోదండి? వర్తమానాన్ని పట్టుకుంది కానీ ఏ వ్యక్తిని పట్టుకోలేదు. నమ్ముతున్నారా? నా మాట అర్థమైందా మీకు? అసలు ఆమె ఉత్తినే చెప్పకండి. ఏం పట్టుకున్నది సంఘం? వర్తమానాన్ని పట్టుకుంది, వ్యక్తులు పట్టుకోలేదు. అందుకే ఈ సంఘానికి ప్రతి దైవజనుడి సంఘాన్ని ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే వీళ్ళు వాక్యాన్ని ప్రేమిస్తారు, వర్తమానాన్ని ప్రేమిస్తారు. ఆమేన్. అలా ఒకరిద్దరు ఉన్నారా? ఇప్పుడు ఐజాక్ గారు, సంత కుమార్ గారి సంఘంలో 800 మంది సంఘం ఉన్నారు. 20 మంది పేర్లు చెప్తాడంట ఆయన. ఇక్కడ 20 మంది పేర్లు చెప్పొచ్చు అంటే ఆయన. ఒకవేళ ఎవడు ఎత్తబడతాడు, ఎవడో కరెక్ట్గా ఉన్నాడు అనేది. మరి ఇప్పుడు 80 మంది లేరు ఇక్కడ. నేను ఎన్ని పేర్లు చెప్పాలి? సరే, నా చిత్తం వేరు, దేవుడి యొక్క చిత్తం వేరు. మీరందరూ ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మీ పేరు ఉంటే ఆ లేఖనం యొక్క భాగం మీలో నెరవేరుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఒకే ఒక మాట, లైవ్ కట్ చేయండి. ఒక నిమిషం. సాయంత్రము 6 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. గాడ్ బ్లెస్ యూ. అంటే మీకు ఎంత పడుకోవటానికి స్థలం ఇస్తే మాత్రం 12 గంటలకు వస్తారా చర్చికి? అసలు మీటింగ్స్ అంటే ఎంత పని ఉంటుందండి, ఎంత పని ఉంటుందండి. మీటింగ్స్ అంటే ఎంత పని ఉంటుందండి. ఎన్ని కడుక్కోవాలండి, ఎన్ని కోసుకోవాలండి, ఎన్ని వండాలండి. అక్కడికి వెళ్ళిపోయి పడుకుని, ఇక్కడికి వెళ్ళి పడుకుని, 11 గంటలకు 12 గంటలకు రావడం అంటే ఎంత దుర్మార్గం. అది చాలా భయంకరమైన పరిస్థితి అది. సో దయచేసి మీరు అక్కడికి వెళ్ళిపోయి పడుకుని అక్కడ రెస్ట్ తీసుకోవడం. నాకే షుగర్ పేషెంట్, నాకే రెస్ట్ లేదు, నాకు నిద్రే లేదు నాకు సరిగా. సో కాబట్టి మీరు అంత సుఖాలకు అలవాటు పడకండి. ఒక్కొక్కడు మీటింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, పాటలు అయిపోయిన తర్వాత ప్రసంగాలకు వస్తున్నాడు. కొంతమంది 12 గంటలకి, 10 గంటలకు లేచి ఉంటారు వాళ్ళు, 12 గంటలకు వచ్చారు చర్చికి. ఎంత దారుణం అండి అది. మన సంఘంలో మనం పెట్టుకున్న మీటింగ్లకి ఎంత త్వరగా రావాలండి, ఎంత పరుగులు ఎత్తుకుని రావాలండి, ఎంత పరిచర్య ఉంటుందండి. సరే, ఇంకొక రెండవ మాట. మరి మీటింగ్స్ కొరకు మరి సంఘ